కపుల్ ఫ్రెండ్లీ రీసెంట్ స్టాట్స్ చూస్తే మోర్ ఎయిడ్స్ కేసెస్ ఇన్ ఐటీ కారిడర్. దెర్ ఆర్ సో మెనీ యాప్స్ మన దగ్గర ఇప్పుడు మార్కెట్లో. ఎలాంటి యాప్స్ ఉన్నాయనంటే యూ కెన్ బుక్ ఏ హోటల్. 10% హోటల్స్ ఇలా చేస్తున్నాయా? 30%, 40, 50% పై. ఒక స్పాన్ ఆఫ్ టైం వచ్చేపాటికి నీకు బిజినెస్ కూడా డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అది తిరిగి ఇవ్వట్లేదు అని అంటే నువ్వు దాన్ని సోమరిపోతి బిజినెస్గా చేస్తున్నావు, లేకపోతే అది ఒక హాబీ లాగా పెట్టుకున్నావు అని నా ఉద్దేశం. ఫౌండర్కి కో-ఫౌండర్కి మధ్య డాక్యుమెంటేషన్ ఉండాలా? నేను నా కంపెనీని ఒక బేబీ లాగా ట్రీట్ చేస్తా. పుట్టిన వెంటనే ఏ బేబీ నీకు డబ్బులు ఇవ్వదు. నాకు తెలిసిన ఫ్రెండ్సే ఎరా అయిపోయిందా 50% కంపెనీ క్లోజ్ చేసినట్టే కదా, B2C క్లోజ్ చేసావుగా నువ్వు మాయమైపోయావు అనుకో, అన్ని కొలాప్స్ అయిపోతాయి. బిజినెస్లో ఎప్పుడైనా సరే రూపాయి పెడితే రూపాయి వస్తుంది, ఏం పెట్టకుండా రూపాయి రాదు. ఒకవేళ నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే నా ఆడియన్స్, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ముందు వచ్చావు నా పాడ్కాస్ట్, ఇది 2 పాడ్కాస్ట్ ఉన్నాయి. ఈ ఫస్ట్ పాడ్కాస్ట్ నేను స్పిట్ చేశాను, బట్ అగైన్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటావు? వెరీ క్విక్లీ. ఐఎమ్ పీకే, ఫౌండర్స్ ఈవెంట్ PKC హాస్పిటాలిటీ సొల్యూషన్స్. ఇలాగే ఇంట్రడ్యూస్ చేసుకుంటాను నేను. సో బేసిక్గా నువ్వు 4 కంపెనీస్ రన్ చేస్తున్నావు కరెంట్లీ. అవును. అన్ని బూట్ స్ట్రాప్డే కదా, ఎస్. దేనికి ఇన్వెస్టర్ లేరు, అండ్ అన్ని నీ డబ్బులతో నువ్వు పెట్టుకొని చేసుకున్నదే, రైట్? స్టార్ట్ చేసినప్పుడు అలాగే, బట్ రైట్ నౌ ఐ హ్యావ్ ఇన్వెస్టర్స్. అగైన్ ఫ్యామిలీ ఇన్వెస్టర్స్, కొంతమంది బయట నుంచి, బట్ నో వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏది రాలేదు ఇప్పటి వరకు. సో బూట్ స్ట్రాప్డే కదా. ఈ 4 కంపెనీస్ నుంచి డబ్బులు వస్తున్నాయా? ఆర్ యూ జనరేటింగ్ రెవెన్యూ? ఆర్ యూ ప్రాఫిటబుల్? 3 కంపెనీస్ వేర్ ఇంటూ ప్రాఫిటబుల్. ఒకటి మాత్రం స్టిల్ ఇట్ ఈజ్ లైక్ బ్రేక్ ఈవెన్ రేంజ్లో ఉంది, బట్ త్వరలోనే ఖచ్చితంగా అది ప్రాఫిట్లోకి వెళ్తుంది. సో ఇన్ని కంపెనీస్ రన్ చేస్తున్నాం కదా, ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్ అను, మీ ఫ్యామిలీలో ఎవరు ముందు లేరా? లేరు. మా తాతగారు ఉండేవాళ్ళంట, తర్వాత మై డాడీ ఈజ్ ఇంటూ సెంట్రల్ గవర్నమెంట్, నేను తర్వాత ఐ స్టార్టెడ్ మై బిజినెస్. మీ మమ్మీ వాళ్ళు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు ఎవరికైనా మీ రిలేటివ్స్ ఇంట్రడ్యూస్ చేయాలంటే? మావాడు బిజినెస్ చేస్తున్నాడని చెప్తారు. అంతేనా? లేకపోతే బట్టలు ఉతుకుతున్నాడని చెప్పట్లేదు? ఇంకా లేదు. మా వాళ్ళు క్లియర్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థమైంది, వీడు ఏదో చేస్తున్నాడు, ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, హీఈస్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, సో హీఈస్ డూయింగ్ సమ్ బిజినెస్ విచ్ ఈజ్ హాస్పిటాలిటీకి లింక్ అయిన ఒక కంపెనీ అని చెప్తారు, కానీ దే స్పెసిఫిక్గా ఇదని చెప్పరు. లాస్ట్ 3 months కౌంట్ చేసుకుంటే లాస్ట్ 3 monthsలో నువ్వు శాలరీ తీసుకుంటున్నావా? యాజ్ అ CEO, యాజ్ అ ఫౌండర్, ఆర్ యూ టేకింగ్ శాలరీ? యా, నేను ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్ ఏ కంపెనీ నుంచి అయినా సరే ఐ విల్ గెట్ శాలరీ, ఎంతో కొంత. నాకు నా ఖర్చులకో లేకపోతే దానికి నాకు ఖచ్చితంగా అన్ని కంపెనీస్ నుంచి నాకు శాలరీ వస్తుంది. చాలా మందికి CEO శాలరీ తీసుకోవడం ఏంటి అని ఒక క్వశ్చన్ ఉంటుంది మైండ్లో, రైట్? ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ హు డు నాట్ అండర్స్టాండ్ దిస్, CEO కూడా శాలరీ ఉంటుంది, ఫౌండర్ కూడా శాలరీ ఉంటుంది, రైట్? ఉండాలి ఉంటేనే అది బిజినెస్, లేకపోతే కష్టం. ఇట్స్ హాబీ అనేది ఒక పాయింట్ వరకు కరెక్ట్, తర్వాత నుంచి నువ్వు జీతం తీసుకోవాలి. నేను కూడా స్టార్టింగ్లో జీతం తీసుకోవాలా, ఎందుకు? అప్పుడు నా వైఫ్ శాలరీ వచ్చేది కాబట్టి నాకు అక్కడ సరిపోయేది. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేపాటికి పిల్లలు పుడతారు, మ్యారేజ్ అవుతుంది, ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, దాంతోపాటు నువ్వు బయట ఖర్చులు పెరుగుతాయి కాబట్టి నీకు శాలరీ కావాలి. నేను నా కంపెనీని ఒక బేబీ లాగా ట్రీట్ చేస్తా. పుట్టిన వెంటనే ఏ బేబీ నీకు డబ్బులు ఇవ్వదు, రైట్? నేచర్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క టైంకి పెద్దగా అవుతుంది. ఇలాగే బిజినెస్ కూడా ఏంటి అని అంటే ఒక స్పాన్ ఆఫ్ టైం వచ్చేపాటికి నీకు బిజినెస్ కూడా డబ్బులు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అది తిరిగి ఇవ్వట్లేదు అని అంటే నువ్వు దాన్ని సోమరిపోతి బిజినెస్గా చేస్తున్నావు, లేకపోతే అది ఒక హాబీ లాగా పెట్టుకున్నావు అని నా ఉద్దేశం. సో PKC లాండ్రీస్ అనేది నా ఫస్ట్ బేబీ, బాగా సోమరిపోతి బేబీ అది. నాకు ఒక 3-4 years నాకు డబ్బులు రాలా. అప్పుడు నా వైఫ్ శాలరీ తోటే నేను మొత్తం, మై వైఫ్ ఈజ్ ఇంటూ IT, మంచి డబ్బులు వచ్చేవి. సో నడిపించేది మొత్తం తనే చూసుకునేది, నాకు ఏం ప్రాబ్లం లేకుండా. సో కానీ 3-4 years తర్వాత నుంచి నాకు జస్ట్ శాలరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నౌ ఐ టేక్ ఇట్ ఇన్ lakhs. అప్పట్లో thousandsలో తీసుకునేవాడిని, ఇప్పుడు lakhsలోనే తీసుకుంటున్నాను, మంచి శాలరీ తీసుకుంటున్నాను. దానికి అంతే కష్టం పెట్టాలి కంపెనీకి. యాజ్ ఏ ఓనర్ CEOగా నేను అంత జీతం తీసుకోవాలంటే దాన్ని ఎక్కువ కష్టపెడితేనే అది నాకు డబ్బులు తిరిగి ఇస్తుంది. అలాగే దానికి నువ్వు రిసోర్సెస్ అన్ని అరేంజ్ చేసి పెట్టాలి ఆ బిజినెస్కి, దానికి ఆ డబ్బులు వచ్చేటట్టుగా. సో ఐ ట్రీట్ ఇట్ లైక్ ఏ బేబీ.
బట్ యా నాకు అన్ని కంపెనీస్ డబ్బులు ఇస్తున్నాయి. కాకపోతే సెకండ్ బేబీ ఏంటి, ఫస్ట్ బేబీని పెంచిన తెలివి ఉంది కదా నా దగ్గర. సెకండ్ బేబీని అంత సోమర్పోతుగా కాకుండా ఫస్ట్ నుంచే దాన్ని చాలా గట్టిగా డబ్బులు వచ్చే విధంగా రెడీ చేసి అప్పుడే మార్కెట్లోకి తీసుకొచ్చాను. అండ్ ఇఫ్ యూ సీ మై కంపెనీస్ అన్ని హాస్పిటాలిటీ సొల్యూషన్స్కి రిలేటెడ్ కంపెనీసే. అవును, నీకు ఈ సామెత తెలిసి ఉండొచ్చు, చారానా కోడికి బారానా మసాలా. ద సేమ్ కాన్సెప్ట్ ఇన్ మై కంపెనీ. నా చారానా కోడి ఈజ్ మై లాండ్రీ కంపెనీ. బారానా మసాలా ఈజ్ ఆల్ మై 3 different companies, the remaining 3. So ఈ 4 companies ఈజ్ 100% నాకు. నీ ఎంటైర్ లైఫ్లో నీ వరెస్ట్ వీక్ అంటే ఏం చెప్తావు? ఆంటర్‌ప్రెన్యూర్ బిజినెస్ లైఫ్లోనే. బిజినెస్ లైఫ్లోనే వర్స్ట్ వీక్ అంటే ఒకసారి మనీ క్రంచ్, గట్టిగా మనీ అవసరం ఉండింది. ఒక ఇన్వెస్టర్ ఉన్నారు, కాకపోతే ఆయన ఇన్వెస్ట్ చేశారు మా దాంట్లో. ఆయన సిచ్యువేషన్ వరస్ట్ అవ్వడంతో ఆయన మమ్మల్ని మనీ అడిగాడు బ్యాక్. ఆ మనీ పాయింట్లోనే మేము ఇవ్వలేకపోతున్నాము పెట్టిన మనీని. ఎంత? ఆల్మోస్ట్ అప్పట్లో ఇట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 6-7 lakhs. ఎక్కువ కూడా కాదు, అప్పట్లో కొద్ది అమౌంట్ అనుకో. 2017-18 టైంలో స్టార్టింగ్ ఫేజ్, వెరీ స్టార్టింగ్ ఫేజ్. B2B B2C 2 చేస్తున్నాను. కానీ అంత అమౌంట్ ఒకటేసారి లిఫ్ట్ చేసే అంత లేదు. బిల్ వస్తుంది ఎట్లా, ఓయో మొత్తం హైదరాబాద్ చేస్తున్నా, లియోనియా రిసార్ట్ లాంటివి చేస్తున్నాను, పెద్దవి చేస్తున్నాను. కానీ 6-7 lakhs అప్పటికప్పుడు కావాలి అంటే మా దగ్గర అసలు ఆప్షన్ లేదు. సో అప్పుడు నేను చైతన్య నేను పుట్టి పెరిగిందంతా మౌలాలి రైల్వే క్వార్టర్స్. సో అక్కడ ఒక పార్క్ ఉంటుంది, అయ్యప్ప స్వామి టెంపుల్, దాని ఎదురుగా ఒక పార్క్ ఉంటుంది. ఇట్స్ వెరీ ఫేమస్ అక్కడ మా అందరికీ. మేము పుట్టినప్పటి నుంచి అక్కడే కాబట్టి ఆ పార్క్లో మార్నింగ్ 6:37కి చైతన్యని కలిసాం. నైట్ 10 కూడా అందులోనే కూర్చున్నాం మేము. ఏం చేయాలో మాకు ఆప్షన్ లేదు, ఎలా చేయాలి ఇప్పుడు? ఆ డబ్బులు తేవాలంటే ఏం చేయాలి, ఎవరిని అడగాలి? వాడు ఎగ్జిట్ అవుతా అంటున్నాడు, వాడి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాడు. ఇన్వెస్టర్ వాడి ఫ్రెండే, తెలిసినవాడే. ఇప్పుడు ఎలా అంటే అప్పుడు దాకా మేము ఎవరిని డబ్బులు అడిగింది లేదు, ఏమీ లేదు. ఉన్న డబ్బులతో అడ్జస్ట్ చేసుకుంటూ బిజినెస్ చేస్తున్నాము. ఆ 3-4 days తీసుకున్న స్ట్రెస్లో చైతన్య ఒక 2-3 times అని ఉంటాడు, అసలు ఈ బిజినెస్ వదిలేస్తే బెటర్ ఏమో మనము అని. ఎందుకనంటే ఎవరితో మాట్లాడినా లాండ్రీ అనగానే 2 back steps. ఆ లాండ్రీలోకి ఏం ఇన్వెస్ట్ చేస్తాం, లేదా లాండ్రీ ఒకటి డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయి, లేదా గ్యారంటీ లేదు. సో ఐ ఫీల్ ఆ 3-4 daysలో నేను చైతన్య చాలా స్ట్రగుల్ అయ్యాం. అదే వర్స్ట్ వీక్ నాకు తెలిసినంత వరకు. ఆ టైంలో ఇంట్లో చెప్పావా? ఎవరికి చెప్పలా, నాకు చైతన్య తప్ప ఎవరికి తెలియదు. చెప్తే ఏమనుకునేవారు? ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు నా దృష్టిలో ఇప్పుడు నేను అది 5-6 lakhs అయినా ఇంట్లో అడగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఇష్ట ప్రకారంగా తీసుకొచ్చుకున్న బిజినెస్. నాకు ఎవరు చెప్పలేదు ఈ లాండ్రీ, ఈ ఇండస్ట్రీ బాగుంటుంది అది ఇది అని. లాస్ట్ టైం నీ వీడియోలోనే చెప్పాను, చిట్టీలు వేస్తే వచ్చింది లాండ్రీ. అందరూ షాక్ అయ్యారు. ఇంట్లో వాళ్ళైతే అందరికన్నా ఎక్కువ షాక్ అయితే పేరెంట్సే కదా. సో ఆ చైతన్య పేరెంట్స్, మా పేరెంట్స్ షాక్ అయ్యారు. సో అప్పుడు ఆ డబ్బులు ఇంట్లో మాకు ఇష్టం లేదు. సో ఎవ్వరికీ తెలియదు, నాకు చైతన్యకే. కానీ 3-4 daysలో అరేంజ్ చేసాము, ఇచ్చాము, ఎగ్జిట్ అయ్యాడు. కానీ ఆ మధ్యలో అతని వైఫ్, వాళ్ళ బ్రదరు, వాళ్ళు కూడా మాకు కాల్స్ చేయడము, మా పరిస్థితి ఏం బాగాలేదు, ఇప్పుడు మీరు ఇవ్వకపోతే మేము ఇంకేం చేసుకోవాలి మాకు తెలియట్లేదు. ఆ సిచ్యువేషనల్ ఎమోషనల్గా వాళ్ళు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి, ఇన్వెస్టర్ వాళ్ళ తను ఇంకా వైఫ్కి, తమ్ముడికి అందరికీ ఫోన్ నెంబర్లు ఇచ్చేసి, అంటే తనకి పర్సనల్ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. హీఈస్ నాట్ రెడీ టు టెల్. కానీ డబ్బులు కావాలి. పెట్టి 6 months అవుతుంది. అండ్ ఎవ్రీ మంత్ హీఈస్ టేకింగ్ శాలరీ లాగా నేను ఇంత ఇస్తామని కూడా ఇప్పుడు చెప్పాం. హీఈస్ వర్కింగ్ విత్ అస్. కుదరలా. 4 days 5 daysలో అన్ని రెడీ చేసి ఇచ్చాము, వెళ్ళిపోయాడు. అది వర్స్ట్ థింగ్. ఆ తర్వాత ఇంకా నేను మనుషులను నమ్మడం మానేశాను. ఎనీథింగ్ పేపర్. అప్పటిదాకా పేపర్స్ లేవు, ఏం లేవు. ఫ్రెండ్స్ జాయిన్ అవ్వు, వర్క్ చేద్దాం అని. కానీ ఆ తర్వాత నుంచి ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేయడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎవరు జాయిన్ అవ్వాలన్నా మాతోటి దేర్ షుడ్ బి ఎ ప్రాపర్ డాక్యుమెంటేషన్. ఫౌండర్కి కో-ఫౌండర్కి మధ్యలో డాక్యుమెంటేషన్ ఉండాలా? అవసరం లేదా? అది వాళ్ళిద్దరి మధ్యలో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడే ఫౌండర్ వస్తారు. కొంతమంది కో-ఫౌండర్స్ మధ్యలో రావచ్చు. ఆ మధ్యలో వచ్చే వాళ్ళతో ఖచ్చితంగా నీకు డాక్యుమెంటేషన్ ఉండాలి. కానీ ఎవరైతే నువ్వు 0 నుంచి స్టార్ట్ చేసిన ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి అవసరం లేదని నేను అనుకుంటా. ఆన్ డాక్యుమెంట్ ఏం మారింది ఇక్కడ? 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు అన్నీ తెలుసు. ఇప్పుడు మా ఇద్దరికి, నాకు ఇప్పుడు పీకేసీ లాండ్రీస్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మినిమం కామన్ సెన్స్ నాకు చైతన్యకు ఉంది. కానీ ఇప్పుడు మధ్యలో ఎవరైతే నాతో జాయిన్ అవుతారో వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. జరుగుతుంది 50% తెలుసు, 50% నేను ఆపగలుగుతాను తెలియకుండా.
జరగబోయేది తెలుస్తుంది. సో అంత అనుకున్నప్పుడు దే షుడ్ బి మినిమం ఇప్పుడు నాకు చేతనకు డాక్యుమెంటేషన్ ఉంది లేదని అంట్లా, కానీ మేము అది పెద్ద పట్టించుకోము. రూల్ ప్రకారంగా ఉండాలి, కానీ మధ్యలో వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే నీ యొక్క లాస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కోఫౌండర్ కావాలి, నాకు 10 years అవుతుంది, ఇప్పుడు కోఫౌండర్ వస్తున్నారు, నా 10 years ఏంటో అతనికి తెలియదు. నేను ఎంత వరస్ట్ చూసానా, గుడ్ చూసానా, బ్యాడ్ చూసానా, ఏం చేశానా, నా యొక్క పెయిన్ అతనికి తెలియదు. అతని వ్యూ వేరే ఉంటుంది, నా వ్యూ వేరే ఉంటుంది. సో అది డాక్యుమెంటేషన్ త్రూ ఉంటే మంచిది తనకి నాకు. చైతన్య క్విట్ చేద్దాం అనుకున్నాడు కదా, నువ్వు ఇప్పుడు క్విట్ చేద్దాం అనుకోలేదా? అనుకోలే. అదే ఆ మూర్ఖత్వంతోనే కంపెనీ నడుస్తుందని అనుకుంటా ఇప్పటికీ. నేను ఇప్పుడు అవ్వదు అనుకున్న నా డిప్లొమా పాస్ అయ్యాను, చాలా మటుకు అవ్వదు అనుకున్నారు. 12 subjects తోటి హైదరాబాద్ వచ్చాను వరంగల్ నుంచి. అసలు అది ఇంపాసిబుల్. మా క్లాస్లో పాస్ అయింది 10 మంది, ఆ 10 మందిలో నేను 10ని 70 members టీంలో. కాకపోతే నాకేమనిపించింది, ఛాలెంజింగ్ అనిపించింది చేద్దాము అని. నెవర్ గివ్ అప్. 1 year కూర్చొని మరి పాస్ అయ్యాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలామంది చెప్పారు, ఎందుకు ఇప్పటికీ కూడా టుడే ఐ గెట్ కాల్స్, నాకు తెలిసిన ఫ్రెండ్సే, ఎరా అయిపోయిందా 50% కంపెనీ క్లోజ్ చేసినట్టే కదా, B2C క్లోజ్ చేసావుగా నువ్వు, అన్ని చెప్తావు, కబుర్లు చెప్తావు, ఇవి చెప్తావు. నేనేమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి పడను, బట్ ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ ఇట్. దాన్ని పాస్ చేయడానికి ప్లాన్ ఉంది. సో నాకు క్విట్ చేయడం ఇంట్రెస్ట్ ఏం లేదు. దానికోసం వచ్చినవే మిగతా కంపెనీస్ అన్నీ కూడా. అండ్ లాండ్రీ 100% ఈరోజు ఆ పాడ్కాస్ట్లో చెప్పాను, ఈ పాడ్కాస్ట్లో చెప్తున్నాను, నెక్స్ట్ బిగ్ బిజినెస్, $100 billion బిజినెస్ అని చెప్తాను నేను ఇంకా గట్టిగా మాట్లాడితే. సో ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. నేను స్టార్ట్ చేసిన బిజినెస్ మీద నాకే లేకపోతే ఎట్లా. నీకు జుగాడ్ అనే వర్డ్ తెలుసా? జుగాడ్ అంటే? జుగాడ్ అంటే స్ట్రీట్ స్మార్ట్. నీలాగా నేను నన్ను పక్కన పెట్టు, లైక్ నేను ఇప్పటివరకు చూసిన ఫౌండర్స్లో మోస్ట్ స్ట్రీట్ స్మార్ట్ ఫౌండర్ అంటే పీకే. బికాజ్ నేను ఆల్మోస్ట్ లాస్ట్ 3 years నుంచి ఎవ్రీ వీక్ చూస్తున్నాను నేను. రైట్, వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రీట్ స్మార్ట్ ఫౌండర్ అని జుగాడ్. ఇలాంటి స్ట్రీట్ స్మార్ట్ వే ఏమైనా చేసావా రీసెంట్గా? సో అదే సిచ్యువేషన్స్ ఇప్పుడు వర్స్ట్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేస్తాం అనేది మేజర్ పాయింట్ నాకు తెలిసినంత వరకు. సో రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చేసరికి ఒక 1.5 lakhs పెట్టి సోఫా కొని సోఫా క్లీనింగ్కి పిలిచారు. సో వి డిడ్ ద సోఫా క్లీనింగ్, అంతా అయిపోయింది. మా వాళ్ళు వచ్చేసారు వెనక్కి. వచ్చిన తర్వాత మీ వాడు హ్యాండిల్ ఎరగొట్టేశాడు, అయిపోయింది, సోఫా క్లీనింగ్ చేశారు కానీ హ్యాండిల్ ఇరిగిపోయింది, ఐఎమ్ నాట్ రెడీ టు పే అని చెప్పి అన్నాడు. సో వాడు ఇరిగిపోయిందని చెప్తే నేను మళ్ళీ ఇక్కడ నుంచే ఫోన్ చేశాను. ఆ రోజు ఇక్కడ నుంచే మాట్లాడాను, ఇక్కడ నుంచే బయట నుంచే మాట్లాడాను. చేసి సార్ మామూలుగా సార్ ఇరగొట్టింది అని అంటే, లేదు మీ వాళ్ళు ఇరగొట్టారని పిచ్చి పూలు తిట్టి పెట్టేశాడు. మా వాళ్ళకి ఫోన్ చేస్తేనే సార్ మేము అసలు నేను ఎలా ఇరగొడతాం సార్, అది చాలా సున్నితంగా చేసి వచ్చాము. తర్వాత సీసీ క్యామ్ చూడండి ఒకసారి అని అంటే వాళ్ళ కొడుకు అది ఎక్కి ఇంకేదో తీసుకోవడానికి జంప్ చేస్తే అది అక్కడ ఇరిగింది. అండ్ డాడీ ఇంటికి రాగానే హీస్ టోల్డ్ లాండ్రీ వాళ్ళు క్లీనింగ్ సోఫా క్లీనింగ్ వాళ్ళు వచ్చి ఇరగొట్టేసి వెళ్ళిపోయారని చెప్పాడు. సో అది తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. అగైన్ తర్వాత ఆయన సారీ చెప్పాడు, కానీ లైక్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం తీసుకునే డెసిషన్స్ క్లయింట్కి ఎలా చెప్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ కనుక ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకో, అలా కొడుకు ఎరగొట్టినా మనం ఎరగొట్టాడని చెప్తాడు. ఆయన మనకి ఖచ్చితంగా వీడియో చూడడానికి చూపించిన రూల్ ఏం లేదుగా. సో ఐ ఫీల్ ఎవ్రీడే ప్రతి ఒక్క ఫౌండర్కి ఆర్ ఏ సీఈఓకి ఆర్ ఏ సేల్స్ మేనేజర్కి జుగాడ్ ఈస్ కంపల్సరీ. సిచ్యువేషన్ని అప్పటికప్పుడు నువ్వు ట్యాకిల్ చేయగలగాలి. ట్యాకిల్ చేయలేకపోయావు అని అంటే కనుక ఇట్ విల్ గో వర్స్ట్. సింపుల్. ఒక క్లయింట్ మా దగ్గర ఏమైంది మొన్న, సింపుల్గా చెప్తా, 50 bedsheets మిస్ అవుతున్నాయి మీ దగ్గరే ఉన్నాయని చెప్పి క్లయింట్ మా మేనేజర్కి కాల్ చేశాడు. మా మేనేజర్ ఏం చేశాడు, సార్ 50 bedsheets మిస్ అయిపోయాయంట, మన దగ్గరే ఉన్నాయంట. అరే 2-3 పోయినాయి అంటే సరే ఇక్కడ మిస్ అయ్యాను, 50 lot ఎలా మిస్ అవుతుంది, మిస్ అవ్వలేదు అనేది ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తున్నారు. మా టీంలో సీనియర్ మేనేజర్ ఉన్నాడు, తను ఏం చేశాడు, హీ కాల్డ్ క్లయింట్, అదేంటి సార్ ఆ లాట్ బ్యాగ్ అక్కడే ఉండిపోయింది, మీరు ఇవ్వలేదు మాకు, అండ్ మళ్ళీ మా దగ్గర మిస్ అయ్యని చెప్పారు అని అంటాం. కానీ అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్, సార్ ఆ బ్యాగ్ ఇక్కడే ఉంది, మీరు తీసుకెళ్ళలేదు, మేము మర్చిపోయాము. నిజంగా చెప్పాలంటే అక్కడ మాకు తెలియదు, వాడికి తెలియదు, కానీ అక్కడ చెప్పేశాడు. సో మై సీనియర్ మేనేజర్ నేను ఆ రోజు అనుకున్నా, మై సీనియర్ మేనేజర్ ఇస్ వెరీ స్మార్ట్. నేను అన్నాను, ఎలా అడిగావు, ఎందుకు అడిగావు ఆ మాట అంటే, అలా 2 సార్లు అయ్యింది ముందు. వాళ్ళు ఒక చిన్న మెట్లు కింద పెడతారు, ఇవన్నీ మనోళ్ళు లాగాల్సినంత వరకు లాగుతారు, కొన్ని కనిపించవు లోపలికి. అది అలా మిస్ అయి ఉంటుందేమో నా డౌట్ వచ్చి
అది మీ దగ్గరే ఉంది కదా, మీరు మాకు ఫోన్ చేసి మా మేనేజర్ని అడుగుతున్నారు ఏంటి అని ఇతను అడగంగానే మా దగ్గరే ఉంది సార్ అని చెప్పి తను చెప్పాడు. సో ఇట్స్ లైక్ 50 బెడ్షీట్స్ అని నేను ఎక్కువ పే చేయాల్సి వస్తుంది మళ్ళీ వర సినారియోలో. సో స్మార్ట్ ఏంటంటే ఇతనికి అతని వీక్నెస్ తెలుసు ఖచ్చితంగా, అండ్ అక్కడ సిచ్యువేషన్ తెలుసు. సో ఆ స్మార్ట్నెస్ లేకపోతే గనక మనం బయట బతకలేము. నా ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే. ఇంకొకటి ప్రాబ్లం వచ్చింది, ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్ చేసుకున్నావు, స్విచ్ ఆఫ్ చేసుకోవడం వల్ల ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఎట్ యువర్ క్లయింట్ లొకేషన్ ఇమ్మీడియట్లీ గో. ఆలోచించే టైం కూడా పెట్టుకోకు, వెళ్ళిపో అక్కడికి. అక్కడ కొట్టడు తిట్టడు చంపాడు, ఎందుకంటే వీఆర్ ఓన్లీ డీలింగ్ విత్ ద యూజ్డ్ క్లోత్స్. నేనేమి డాక్టర్ని కాదు, బాడీలో పార్ట్స్తో డీల్ చేయట్లేదు, ఓన్లీ నువ్వు యూజ్ చేసిన క్లోత్స్. వెళ్ళాలి, కూర్చోవాలి, ప్రాబ్లం ఏంటి, ఇది ప్రాబ్లం, ఇది సరే సార్ ఇక్కడికి సాల్వ్, లేదా నీకు ఆన్సర్ అక్కడే దొరికేస్తుంది. ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడే ఆన్సర్ ఉంటుంది. సో ఐ ఫీల్ జుగాడ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రీట్ స్మార్ట్ అనే అతను ఎవరైనా సరే ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ ఎత్తుకుతాడు, కానీ ఇక్కడ కూర్చుని ఫోన్లలో ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎత్తుకుదాం అంటే మాత్రం ఇంపాసిబుల్. సో ఐఎమ్ వన్ లైక్ నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చిందని తెలియగానే ఫస్ట్ అదే చేస్తాను నేను. వెళ్ళిపోతా లొకేషన్కి వెళ్ళిపోతా, క్లయింట్ దగ్గర కూర్చుంటా. ఖచ్చితంగా తిడుతూ ఉంటాడు, ఫోన్ చేసి అరుస్తూ ఉంటాడు. అదేదో డైరెక్ట్గా ఇందాం పోయి ఫోన్లో తిరిగి తిట్టినా అదే తిట్లు, అక్కడికి వెళ్ళినా అదే తిట్లు, కానీ ఎదురుగా వెళ్తే కొంచెం తక్కువ తిడతాడు. ఏంటి బాబు ఇలా చేశారు, అసలు ఏం జరిగింది, ఇది జరిగింది, మీ వ్యాన్ డ్రైవర్ ఇలా చేశాడు, లేకపోతే ఇది అయింది. నీకు అక్కడే ఆన్సర్ దొరికేస్తుంది, అక్కడే ఇన్వెస్టిగేట్. ఎక్కడైనా సరే 2 హ్యాండ్సే చెప్పట్లబ్బా, 100% మేమే తప్పు చేసాము అని అంటే మేము ఒప్పుకోము, వాళ్ళు ఒప్పుకోరు. ఆ పాయింట్ ఆఫ్ టైం వచ్చేప్పటికి సరే ఇది కాదు నాది కాదు తప్పు, ఇదైంది పరిస్థితి, ఇంకోసారి ఇది అవ్వకుండా చూసుకోండి, బాయ్. రిలేషన్షిప్ గట్టిగా అవుతుంది. ఐ ఫీల్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. జుగాడ్ అంటే అదే నా దృష్టిలో. ఒకవేళ ఇలా క్రైసిస్ వచ్చినప్పుడు ఒక లీడర్ వెళ్ళి ఫ్రంట్ లైన్లో నుంచోకపోతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మోరల్ ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది. ఏం చూసావా సినారియోస్ అట్లా ఏమన్నా? ఎప్పుడైతే ఇప్పుడు ఎట్లయితే మన ఇంటి దగ్గర ఎవరన్నా ఇంటి మీద కరుస్తాకు వస్తే ఫాదర్ వెళ్ళి నుంచుంటారు ముందు, మన వెనక నుంచి చూస్తూ ఉంటాం. అవును, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిన్న గొడవ అవని పెద్ద గొడవ అవని ఏదైనా అవని, అప్పుడే కదా నీకు ఓకే మా డాడ్ ఉన్నాడు ఒక షీల్డ్ లాగా. సో ఇన్ ద సేమ్ వే బిజినెస్లో కూడా ఒక ఫౌండరు, ఓనరు, ఒక మేనేజరు ఎవరో ఒకళ్ళు ఆ సిచ్యువేషన్లో వచ్చి ముందు నుంచోగలగాలి. అది తప్పు ఎవరిదని అవని. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వెవరో అమ్మాయిని అన్నావు, వాళ్ళ ఫాదర్ మీ ఇంటి మీద గొడవ వచ్చాడు, మీ డాడీ వదిలేరుగా, కొట్టుకోండి తిట్టుకోండి అని అనుకోరుగా, ఏం జరిగింది, ఓహో నా కొడుకు తప్పు చేశాడా, అలా అరిచాడా, అలా ఏమన్నా విజిల్ వేసాడా, ఎందుకు వేసాడు విజిల్, నువ్వేమంటావు, నేను ముందు 2 సార్లు వేసిన అమ్మాయి ఏమనలేదు, 3సారి అంటే సో 2 సార్లు వేసినప్పుడు నీ కూతురు ఏమనలేదు, 3సారి అనేది మావాడు దాన్ని నార్మల్ అనుకున్నాడు, తర్వాత అమ్మాయి దాన్ని సీరియస్గా తీసుకుంది. సో అవతల కూడా ఒక 50% ఉంది కదా. సో ఇక్కడ కూడా మా మేనేజరో నేను చైతన్యానో ఎవరో ఒకళ్ళు వెళ్ళి మేము ముందు నుంచున్నాము అని అంటే టీంకి ఎంత సపోర్ట్ అంటే, ఓకే నేను రేపు పొద్దున తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఏదున్నా లేకపోయినా నా ముందు ఒకడు ఉన్నాడు, సో దట్ హీ కెన్ వర్క్, మంచిగా కూల్గా వర్క్ చేసుకుంటాడు. రేపు పొద్దున ఏం జరిగినా నా మీదకే వస్తుంది అనే భయంలో ఎవరు వర్క్ చేయలేరు. ఎస్ఓపి క్రియేట్ చేసిన తర్వాత ఆ ఎస్ఓపిని ఫాలో చేయడం అనేది చాలా టఫ్, అందుకే ఎస్ఓపిస్ క్రియేట్ చేస్తాం. సో టఫ్ ఉన్న దాంట్లో 5-10% నీకు చేంజ్ తప్పు జరుగుతూ ఉంటుంది, వేరియన్స్ ఉంటుంది. ఆ వేరియన్స్ ఉన్నప్పుడు మనం ముందు ఉండాలి. మొన్న రీసెంట్గా ఒక హోటల్లో మా వ్యాన్ డ్రైవర్ది కాలర్ పట్టుకున్నాడంట, అక్కడ హౌస్ కీపింగ్ ఎగ్జిక్యూటివ్. ఎందుకు పట్టుకున్నావు అని అంటే మా డ్రైవరు దిగి ఆల్రెడీ హెల్పర్ ఉంటాడు పక్కన, ఆ హెల్పరే లగేజ్ అంతా దించుతాడు, అవే లగేజ్ తీసుకొచ్చి పెట్టుకుంటాడు. ఇతనికి ఆ రోజు దిగలేదు, నేను దిగను అన్నాడంట మావాడు. ఎందుకు, ఇతనికి జ్వరం వచ్చింది ఆ రోజు. హీ టోల్డ్ సార్ ఈరోజు నేను దిగలేను ఎక్కడ కూడా, ఎల్ బి ఓన్లీ డ్రైవింగ్ 8 hours డ్రైవ్ చేసుకుని వచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఇతను దిగను అనేది కొంచెం యారగెంట్గా చెప్పాడని ఆ హౌస్ కీపింగ్ అతను హర్ట్ అయ్యి కార్లో వ్యాన్లో ఉన్న అతను కాలర్ పట్టుకుని కిందకి దించడానికి ట్రై చేశాడు, ఇది హర్ట్ అయ్యాడు. మా మేనేజర్ అరగంటలో అక్కడికి వెళ్ళాడు. ఫస్ట్ థింగ్ ఏదైనా ఉంటే మీరు మాకు కాల్ చేయాలి, మా డ్రైవర్స్ తోటి మీరు డీల్ చేయకూడదు ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఆ రోజు మా డ్రైవర్ కూడా హీ ఫెల్ట్ లైక్ నాకు ఒకళ్ళు ఉన్నారు, నాకు ఏమైనా ప్రాబ్లం అయితే మా తరఫు నుంచి ఒకళ్ళు వచ్చి మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనే ధైర్యం ఉంది అని అంటే వాడు నీకోసం పని చేస్తాడు. ఆ ధైర్యం లేదంటే దానికోసం పని చేయడు. మనీ కోసం చాలా తక్కువ మంది పని చేస్తారు. నమ్మకము, ట్రస్ట్, ఎష్యూరిటీ, ఫ్యూచర్లో నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు ఉన్నారు అనే దానికోసమే చాలామంది పని చేస్తారు. సో కంపల్సరీ అది. ఒకవేళ ఈ 4 companies నువ్వు రన్ చేస్తున్నావు కదా, రేపటి నువ్వు మాయమైపోయావు అనుకో, ఏదో అయింది నీకు, నువ్వు కనిపించట్లేదు, అన్ని కొలాప్స్ అయిపోతాయి కంపెనీస్. ఏమవ్వవు, దే హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్, బ్రహ్మాండంగా చూసుకుంటారు. టీమ్ అంటే ఏంటి? టీమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
టెలికాలింగ్ టీమ్, క్లయింట్స్ తోటి మాట్లాడే టీం, మేనేజర్స్ హూ ఆర్ లైక్ ఆపరేషన్స్ చూసుకునే మేనేజర్స్, సేల్స్ చూసుకునే మేనేజర్స్, వీళ్ళందరూ క్లియర్గా ఉన్నారు. నేను మాయమైపోయినా చైతన్య మాయమవుడుగా, ఇద్దరం మాయమైతే మళ్ళీ అది ఒక వేరే సినారియో. ఆడు మాయమైనా నేను ఉంటాను, నేను మాయమైనా వాడు ఉంటాడు. కాబట్టి ఐ ఫీల్ ఇద్దరిలో ఒకరు ఉన్నా నడుస్తుంది. మేము ఇద్దరం లేకపోయినా కూడా ఒక 3-4 months మాకు టెన్షనే ఉండదు. వచ్చే డబ్బులు ఎటు పోవు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, SOPs క్లియర్, క్లయింట్స్ దగ్గర నుంచి వచ్చే బట్టలు ఎలా చేయాలనేది మా టీం క్లియర్. సార్ వాళ్ళు లేకపోయినా ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, ప్రాబ్లం వస్తే క్లయింట్తో ఎలా మాట్లాడాలో తెలుసు. సో ఐ థింక్ ఆఫ్టర్ 10 years ఇప్పుడు నాకు తెలిసి నేను లేకపోయినా నా కంపెనీ బాగా రన్ అవుతుంది. లాస్ట్ 10 yearsలో బెటర్స్ నువ్వు మల్టిపుల్ కంపెనీస్ పెట్టావు కదా, కంపెనీ పెట్టిన వెంటనే మనం హైర్ చేసుకోవాల్సిన ఫస్ట్ 3 members ఎవరు? ఫస్ట్ థింగ్, ఒక కంపెనీ పెట్టాలి అని అంటే ముందు దాంట్లో నీకు డీప్ నాలెడ్జ్ ఉండాలి. నాకు లాండ్రీ మీద నాలెడ్జ్ లేదు. 10 years వెరీ కాస్ట్లీ ఇంటర్న్షిప్ చేశాను అనుకో, దాని మీద అయిపోయింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏ కంపెనీ అయినా సరే దాంట్లో ముందు డీప్ డైవ్ అయ్యి నీకు ఏం కావాలి, రియల్ రిక్వైర్మెంట్ ఉందా లేదా మార్కెట్లో. సెకండ్ థింగ్, నీకు దాన్ని గైడ్ చేసి ఒక మనిషి ఉండాలి ఖచ్చితంగా. గైడ్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అయి ఉండాలి అతను. హీ మైట్ బి అన్బిలీవబుల్ నంబర్ చేసే అతను అయి ఉండాలి. అతను ఎందుకు నీ అంక చూడాలి అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అతని దగ్గరికి వెళ్ళి, దట్ ఐఎమ్ రెడీ టు వర్క్ సార్, నాకు మీ సపోర్ట్ కావాలని. అఫీషియల్గా హీ మైట్ నాట్ నీకు పేపర్ మీద నేను నీకు కోచ్గా వస్తాను లేకపోతే మెంటర్గా వస్తానని చెప్పకపోవచ్చు, కానీ నీ యొక్క ఇంట్రెస్ట్ కనుక అతనికి నచ్చితే 100% అతను నీకు సపోర్ట్ చేస్తాడు. అలా ఒక మెంటర్ ఒక అతను ఉండాలి. సో దట్ మార్కెట్ ఏం జరుగుతుంది అని అనలైజ్ చేసి చెప్పగలగాలి. సెకండ్, కొద్దో గొప్ప డబ్బు పెట్టగలిగే మనిషి కావాలి, ఇన్వెస్టర్. సో ఆ ఇన్వెస్టర్ ఉంటేనే నువ్వు ధైర్యంగా స్టెప్ తీసుకోగలుగుతావు. లేకపోతే ఎందుకంటే బిజినెస్లో ఎప్పుడైనా సరే రూపాయి పెడితే రూపాయి వస్తుంది, ఏం పెట్టకుండా రూపాయి రాదు. ట్రేడింగ్ అనే సెగ్మెంట్లో కూడా రూపాయి పెడితే రూపాయి రావాలనుకుంటే ట్రేడింగ్లో కూడా ఫస్ట్ డబ్బులు పెట్టాలి. అవును, డబ్బు పెట్టకుండా చేస్తానంటే రూపాయి రాదు, పావలా కాదు పైసల్లో వస్తుంది. అది ఎంత చేసినా గొడ్డు చాకిరి. సో ఎనీ ఇండస్ట్రీ పైసలు పెడితే, సో నీకు ఒక ఇన్వెస్టర్ లాగా ఒకటి కావాలి. 2, 3 నీతో పాటు ఓనర్షిప్ తీసుకుని ఇంకొక వ్యక్తి కావాలి. అది కో-ఫౌండర్ అయినా అవని, లేకపోతే అవని, ఆపరేషన్స్ మేనేజర్ అవని, ఎవరన్నా అవని, ఫౌండర్స్ టీమ్ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు. ఎందుకు ఒకటి చూసుకోలేడా అంటే ఇది ఒకటి చూసుకోవడం కష్టం. ఒకళ్ళు క్లయింట్ ఫేస్ ఉండాలి, ఒకళ్ళు టీమ్ ఫేస్ ఉండాలి. 2 నేనే చూసుకుంటానంటే అవ్వదు, గ్రోత్ ప్రాబ్లం అవుతుంది. సో ఒక చిన్న బిజినెస్ ఒక 100 SFT రూమ్లో పెట్టుకున్నాను, ఇక్కడ నడుస్తుంది, నేనే ఇక్కడ ఉంటా, క్లయింట్ పిలిస్తే నేనే వెళ్తా అనేది వేరు. కానీ నవేడేస్ నీకు బిజినెస్ కనుక స్కేల్ అయ్యి నీకు నెక్స్ట్ గ్రోత్ లెవెల్కి వెళ్ళిపోవాలి, నువ్వు ప్రాపర్గా చేయాలి అనుకుంటున్నావు అంటే, స్పీడ్లో వెళ్ళాలనుకుంటున్నావు అని అంటే డైరెక్షన్ సెట్ చేసి ఒకటి అయి ఉండాలి, స్పీడ్లో పరిగెత్తి ఒకటి అయి ఉండాలి. ఈ రెండింటికి సపోర్ట్ చేస్తాకి నీకు ఓనర్షిప్లో ఒకడు ఉండాలి, ఇన్వెస్ట్మెంట్కి ఒకడు ఉండాలి, దానికి గైడ్ చేసే వాళ్ళు ఒకరు ఉండాలి. సో 3 కంపల్సరీగా ఉండాలి. నాకు అలా నా 4 కంపెనీస్కి 3 డిఫరెంట్ పీపుల్ ఉన్నారు నాకు. ఈ ముగ్గురులో ఎవరిని ఫైండ్ చేయడం, హూ ఇస్ ఇట్ వెరీ హార్డ్ టు ఫైండ్? ఓనర్షిప్ తీసుకుని నీతో పాటు కూర్చునేవాడే అన్నిటికంటే టఫ్ నాకైతే. ఇన్వెస్టర్ ఈజీ, కోచ్ వెరీ ఈజీ అనేవాడు ఎందుకంటున్నానంటే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడే మనకు దొరికేస్తారు మెంటర్స్ అనేవాళ్ళు. మన యొక్క ఎంతూజియాజం చూసి, ఎలా చేస్తున్నామో చూసి, మార్కెట్లో మాట ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓకే రా నేను నీకు సపోర్ట్ చేస్తాను, చెయ్యి, ఏం చేస్తావు అని చెప్తారు. ఇన్వెస్టర్ లాంటి వాళ్ళని కూడా మనం ప్రోడక్ట్ తీసుకెళ్ళి, మార్కెట్ ఇలా ఉంది, ఆ ఇన్వెస్టర్ని కూడా మనం మన సెగ్మెంట్లోనే పట్టుకోవచ్చు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో దెర్ ఆర్ డిఫరెంట్ సెగ్మెంట్స్. కానీ ఓనర్షిప్ తీసుకుని నేను నీతో పనిచేస్తాను అనేవాడు, నీ డ్రీమ్ కోసం పనిచేసేవాడు ఎందుకు పనిచేస్తాడు? డబ్బు కోసం పనిచేస్తున్నాడా, ట్రస్ట్ కోసం పనిచేస్తున్నాడా, నీ కోసం పనిచేస్తున్నాడా, ఏం పనిచేస్తున్నాడు? అలాంటి ఫైండ్ అవుట్ చేయడం చాలా 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 టఫ్. ఇన్వెస్టర్ అన్నాడు యాక్చువల్లీ వాట్ ఈజ్ గెటింగ్ ఆన్ టు ద టేబుల్? సపోర్ట్, మనీ. అంతేనా? అంతే. మనీ, ఓన్లీ మనీ. ఎప్పుడైనా సరే చూడు, ఒక మనిషి ఒక దాంట్లోనే దిట్ట, 2-3 ఉండలేరు. నలిసి మల్టీ టాస్కింగ్ అనేది చాలా రేర్, ఉండొచ్చేమో. ఒక ఇన్వెస్టర్ వచ్చిన తర్వాత హీ మైట్ హ్యావ్ మనీ, ఆ మనీ ద్వారా వచ్చిన పలుకుబడి, ఆ పలుకుబడి ద్వారా వచ్చే రిఫరెన్స్ అని ఇవ్వగలుగుతాడు. అది కూడా ఏం చెప్తాడు, ఐ నో సమ్వన్ హూ ఈస్ డూయింగ్ ఈ వర్క్ ఏదో చేస్తున్నాడు, నేను పంపిస్తాను, నువ్వు మాట్లాడుకో, నాకు సంబంధం లేదు అంటే మీరే కదా సార్ అందులో ఇన్వెస్టర్. నేను ఇన్వెస్టర్ని మాత్రమే, నేను అతన్ని బెట్ చేస్తున్నాను, ప్రొడక్ట్ని కాదు. సో నీ దగ్గరికి పంపిస్తా. ఎప్పుడు నేను అడిగినప్పుడు, సార్ మీ దగ్గర సమ్ ఎక్స్ అనే క్లయింట్ ఉన్నాడు కదా, అతను నాకు కనెక్ట్ చేయండి, ఆల్రెడీ హీఈస్ ఆల్సో మై క్లయింట్, నేను నీ కనెక్ట్ చేస్తాను, నువ్వేమైనా తప్పు చేస్తే నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఒక మనీ పెట్టి అతను ఎంత క్లియర్గా ఉంటాడంటే, నీకు 100 రూపాయల దగ్గర 110 రూపాయలు పెడతా,
ఎందుకు నేను నీ మీద పెట్టేస్తా, ఎందుకు నువ్వు ఇంత టైం ఇక్కడ ఉన్నావు, ఇలా ఉన్నావు, పెడతాను. బోనస్గా రిఫరల్ ఇవ్వగలుగుతాను కానీ వాళ్ళని కంపల్సరీగా ఈ ప్రోడక్ట్ వాడని చెప్పను, నువ్వు వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి. సో అతని మేజర్ ఎజెండా ఇస్ మనీ, పెడతాడు. ఎందుకు? నన్ను నమ్మి. మోస్ట్ ఆఫ్ ద టైం ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తాడా లేకపోతే మనిషి మీద ఇన్వెస్ట్ చేస్తాడా? బికాజ్ నువ్వు ఇప్పటివరకు ఎన్ని ఇన్వెస్టర్ మీటింగ్స్లో కూర్చొని ఉంటావు? 100 పైన కూర్చుని ఉంటా. నీకు ఏం అర్థమైంది వాళ్ళ మైండ్ సెట్? టైప్స్ ఆఫ్ పీపుల్ నాకు ఇన్వెస్టర్స్ అందరూ ఒక లాగా ఉండరు. కొంతమంది ఐడియా మీద ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది మనిషి మీద ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది ఫ్యూచర్ అంట దీని మీద ఉంటుందంట అని ఎవరో చెప్పారు ట్రెండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో అలా. సో నేను ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో నాకు దొరికిన వాళ్ళంతా మనిషి, వాడి కమిట్మెంట్, వాడి విజను చూసిన వాళ్ళే నాకు తెలిసినంత వరకు నాకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. అండ్ పీపుల్ నా దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నాతో ట్రావెల్ కూడా చేస్తున్నారు. సో దే ఆర్ వెరీ క్లియర్. ఎవ్రీ వీక్లీ 2 times మీటింగ్స్లో కూర్చుంటాము. ఏంటి ఈ వీక్ ఏం జరిగింది, నాతో పాటు మీటింగ్స్కి వస్తారు. ఎలా జరుగుతుంది అంటే ఇవి చెప్పేది నిజమా అబద్ధమా? ఎందుకంటే హైర్లైన్ అనేది ఒక కొత్త డిఫరెంట్ మార్కెట్. క్లయింట్స్కి తెలియదు ఇలాంటి సర్వీస్ ఉందని, వెండర్స్కి తెలియదు ఇలాంటి సర్వీస్ ఉందని, చేసే వాళ్ళకి తెలియదు ఇలాంటి సర్వీస్ ఉందని. సో ఇప్పుడు ఈ సెగ్మెంట్లో నేను వర్క్ చేయాలి అని అంటే, నాకు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే, ద గాయ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో అతను నాతో ట్రావెల్ చేయాలి. దెన్ ఓన్లీ విల్ అండర్స్టాండ్. సో నాకు ఓనర్షిప్ గురించి చెప్పావు, చాలా కష్టం అని చెప్పావు, ఇన్వెస్టర్ గురించి చెప్పావు. ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ / మెంటర్ అన్న పర్సన్ ఆయన రోల్ ఏంటి? పెద్ద ఏం ఉండదు. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే చాలు, వర్క్ డన్. హూ ఈజ్ మై మెంటర్ ఫ్రమ్ లాస్ట్ 2-3 years? ఏం లేదు, ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేస్తాడు, క్యారీ అంటాడు, ఒక ప్రాబ్లం ఉంది, నేను దాన్ని ఇలా చూస్తా, దాన్ని ఇక్కడ ఇలా చూస్తాడు, దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, వైర్ వేస్టింగ్ టైం, అంతే కదా, తీసి పక్కన పడేసి ఇది చెయ్యి. అలా అలా తీసేస్తాను, నాకు ఇక్కడ కమిట్మెంట్స్ ఉన్నాయి అన్ని. కమిట్మెంట్స్ ఉంటే ఏంటి, వైర్ వేస్టింగ్ టైం, ఇక్కడ ఇది అని చెప్పడం కూడా అలాగే చెప్తాడు. డైరెక్ట్గా గో టు ద క్లయింట్, టాక్ టు ద క్లయింట్, అవ్వట్లేదని చెప్పు, బట్ నేను కన్ఫర్మేషన్ ఇచ్చాను అని ఇచ్చావు, ఆ రోజు కుదిరింది, ఈ రోజు కుదరట్లేదు, ఎందుకు కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు? ఐ డోంట్ లైక్ ఇది, నాకు నీ క్వశ్చనే నచ్చలేదు, నాకు అయిపోయింది, ఇంకా మాట్లాడేది ఉందా? ఏం లేదు సార్, ఓకే బాయ్, ఇంతే. సో ఆయనతో మాట్లాడినాక క్లారిటీ వచ్చేస్తుంది నాకు. సో నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను అనే విషయం నాకు చెప్తాడు. సో ఒక మెంటర్ అనే అతను ఫోన్ లిఫ్ట్ చేస్తే చాలు, నీకు వారానికి నెలకు ఒకసారి కూర్చుని 2-3 గంటలు ఇచ్చేసి కూర్చోవడం నథింగ్. ఎందుకనంటే ఆల్రెడీ నేను ఇదే బిజినెస్లో ఉన్నాను, తను అదే బిజినెస్లో ఉన్నాడు. నేను 10 రూపాయలు చేస్తుంటే అతను 100 రూపాయలు చేస్తున్నాడు. నేను చూసే పెయిన్ కన్నా అతని పెయిన్ ఎక్కువే. ఆయనకు నేను చెప్పేది ఎలా ఉంటుందంటే, ఇది ఒక ప్రాబ్లం, వీడి దీని గురించి నాకు డిస్కషను. సో రియల్ ప్రాబ్లం వస్తే మాత్రం చెప్తాడు, కమ్ విల్ సిట్. 2-3 సార్లు చెప్పుంటాడు, 3 సంవత్సరాలు అంతే. వెళ్ళాలి, కూర్చోవాలి, అది కూడా కాఫీ తాగే టైం ఇస్తాడు. సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఈ ముగ్గురు ఉండకపోతే ఏమవుతుంది? పీకే టైం పడుతుంది, చేయొచ్చు, చేయలేమని కాదు. పీకేసీ లాండీస్కి 10 years ఎలా పట్టిందో, క్లీనింగ్ కాన్సెప్ట్స్కి ఇంకో 10 years, లెర్నింగ్ సొల్యూషన్కి ఇంకో 10 years, హైలైన్కి ఇంకో 10 years. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్, ఒక మెంటర్, ఒక ఇన్వెస్టర్, ఓనర్షిప్ తీసుకునే ఒక పర్సన్, ఇవన్నీ ఉంటే బిజినెస్ని గ్రోత్ మనం అచీవ్ చేయొచ్చు. నేను నీకు ఒకవేళ ఒక బెడ్షీట్ ఇస్తే, ఒక బ్లాంకెట్ ఇస్తే, లేకపోతే ఒక పిల్లో కవర్ ఇస్తే, నెక్స్ట్ 24 months వరకు నేను నీకు గ్యారంటీ ఇస్తాను. నౌ ద ఓన్లీ వే యూ డిఫరెన్షియేటెడ్ యువర్ సెల్ఫ్ వాజ్ ఆ 18 to 24 months. ఆ గ్యారంటీ వల్లనే నీ ఆఫర్ అనేది మరీ ఇట్ బికేమ్ అన్డినయబుల్. నువ్వు మార్కెట్ గ్రాప్ చేస్తుంది కూడా దానివల్లనే. ఆఫర్ అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్? అది ఆఫర్ అన్నాను నేను, అదొక స్ట్రాటజీ. క్లియర్గా మనందరము గుడ్డిగా ఇలా చేసేవాళ్ళంట మనం ఇలా చేద్దాం అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక హోటల్ స్టార్ట్ చేద్దాం అనుకుందాం, మన ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరో ఒకరికి హోటల్ ఉంటుంది. అతన్ని కూర్చోబెట్టి అడుగు, వాట్ ఆర్ యువర్ SOPs? రెస్టారెంట్ ఉంది కదా, అందులో చికెను ఎంత కొంటున్నావు, ఎంతకు అమ్ముతున్నావు, నీకు అందులో లాభం ఏంటి? పక్క హోటల్లోడు 250కి అమ్ముతున్నాడంటే మనం 240కి అమ్ముదాం. అడిగి అసలు SOP ఉండదు. రూమ్ ఎంత మన దగ్గర అంటే, పక్క గల్లీలో వాడు 1500కి ఇస్తున్నాడు రూము, మనం 1200 ఇద్దాం. సో నువ్వు day 1 యూ విల్ బి ఇన్ ద రేస్. ఒకటి స్టార్ట్ చేస్తున్నావు అని అనగానే కూడా, ఇప్పుడు నువ్వు ఎందుకు రెస్టారెంట్ స్టార్ట్ చేస్తావు, ఆడు పకోడీ 100 grams 100 రూపాయలు తీసుకుంటున్నాడు రా అంటే, గ్రామ్ రూపాయి, మనం 80 రూపాయలకి అమ్మించుగా, వచ్చేస్తారు జనాలు. ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ ఒక బిజినెస్కి ఒక ప్రాపర్ SOP ఉంటుంది. ఒక ఇటుక పెట్టినప్పుడు దానికి ఎంత ఖర్చు పెడుతున్నావు అన్నప్పుడు మనం దాని దగ్గర నుంచి, క్లయింట్ దగ్గర నుంచి ఎంత తీసుకోవాలి,
రియల్గా ఇంతే పడుతుంది, మనం ఇంత లాభం పెట్టుకుంటే సరిపోతుంది అనే ఎస్ఓపి ఎవరి దగ్గర లేదు, అండర్స్టాండింగ్ లేదు. రేస్లోనే ఉంటాము. ఒకటే పాయింట్, వాడికన్నా రూపాయి తక్కువ పెట్టాను, వాడి దగ్గర ఉన్న అన్ని నేను లాగేసుకున్నాను. ఇది రేపు పొద్దున 80 పెట్టాడు, ఇంకోటి 60 పెడతాడు, ఇంకోటి 40 పెడతాడు. లాస్ట్కి వచ్చేవాడి 50% డిస్కౌంట్ అంటారు, 30% డిస్కౌంట్ అంటారు. వచ్చేసరికి యానిమల్ ఫ్యాట్ ఆయిల్ తెచ్చుకుందామా, ఏమి తెచ్చుకుందాం, ఇప్పుడు మరి ప్రైస్ తగ్గించాలిగా, ప్రొడక్ట్ మార్చాలిగా, క్వాలిటీ పోతుంది. సో ఐ ఫీల్ నేను దీన్ని ఒక్కసారి బయటికి లాండ్రీ అనే దాంట్లో నుంచి బయటకు వచ్చి చూసినప్పుడు నాకు హైయర్ లైన్ ఎందుకు నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అని అంటే, ఇండియాలో తప్ప బయట కంట్రీస్లో, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో, వెస్టర్న్ కంట్రీస్లో లెనిన్ రెంటల్ జరుగుతుంది. అండ్ ఎంత క్లియర్గా జరుగుతుంది అని అంటే, నేను ఒక హోటల్ ఓనర్కి ఫోన్ చేసి కెనడాలో అడిగినప్పుడు, లాండ్రీయా, నేను లాండ్రీ ఎక్కడ తీసుకోను, ఎవరికి ఇవ్వను, మనం రెస్టారెంట్ ఎలా రన్ చేస్తున్నావు, ఇక్కడ లాండ్రీ ఏమి ఉండదు, మనం ఇక్కడ లాండ్రీ స్టార్ట్ చేస్తాం, ఒక హోటల్ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాం అనగానే వీ హ్యావ్ టు కాల్ ఏ ఏజెన్సీ సేయింగ్ దట్ నాకు 40 బెడ్స్ ఉన్నాయి, ఇంతమంది షెఫ్స్ ఉన్నారు, ఇది అని చెప్పేస్తే వాడు నెక్స్ట్ డే నుంచి పంపిస్తాను స్టార్ట్ చేస్తాడు. ఒక అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ చేసుకుంటాము, మంత్లీ ఇంత ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, ఆ ఫిక్స్డ్ అమౌంట్ వాడికి ఇస్తూ ఉంటాము, మనుషులు పెరుగుతుంటే ఫిక్స్డ్ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది, చేసుకుంటూ ఉంటాము. అసలు దాంట్లో చూడమని చెప్పాడు నాకు. అంటే ఇప్పుడు నీకు నేను లోగో డిజైన్ చేసి వాడికి ఇచ్చేస్తా, వాడు మరి అంటే నీకు స్పెసిఫిక్ లొకేషన్స్ ఇట్లా ప్లేస్మెంట్, వాడు నాకు 4 డిజైన్లు పంపిస్తాను, అందులో ఒక టిక్ పెట్టేసి పంపించేస్తాను వాడికి, అదే నాకు చేసి పంపిస్తాడు. మరి బెడ్షీట్స్ వాడు అడుగుతాడు, నా దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయి, దీనికైతే 100 రూపాయలు, దీనికైతే 200 రూపాయలు, దీనికైతే 300 రూపాయలు, నువ్వు ఎక్కడ పొజిషన్ చేసుకుందని అడుగుతాడు. నేను ఇక్కడ పొజిషన్ చేసుకున్నా అంటే గో ఫర్ 300 చెప్తాడు, ఐల్ గో విత్ ఇట్. సో ఎంత క్లియర్ స్టాండర్డ్స్ అని అంటే, ఆఖరికి బాత్రూంలో పెట్టే డిస్పెన్సర్ కూడా రెంట్కి వస్తుంది అక్కడ, నో వన్ బై. సో ఎవ్రీథింగ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసేవాడు బిజినెస్ ఫోకస్డ్లోనే ఉండాలి అనేది నా ఉద్దేశం. అదే జరుగుతుంది బయట కంట్రీస్లో. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఉండదు. ఎందుకంటే దేనికి దానికి ఎక్స్పర్టీస్ ఉన్నారు మార్కెట్లో. నేను ఇప్పుడు మనం సపోజ్ ఇల్లు కొత్తది తీసుకున్నావు అబ్బా, నువ్వు ఇంట్లో కూర్చొని ఇప్పుడు గ్యాస్ క్రియేట్ చేస్తావా, ఇండియన్ వాడుకో లేకపోతే ఎవరికో ఒకడికి హెచ్పి వాడుకో చేసి తెచ్చుకుంటావు. అసలు నీ థాట్ ఉందా, ఇంట్లో కూర్చొని నేను బయోగ్యాస్ క్రియేట్ చేసుకుంటాను ఇప్పుడు కూర్చొని, ఎక్కడ జరుగుతుంది? అంత క్లియర్గా వాళ్ళకి నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తానంగానే ప్లేస్ దొరికింది, సో నేను ఇవన్నీ వీడికి ఇచ్చేస్తాను, ఫుడ్కి నాకు షెఫ్స్ ఇద్దరు కావాలి, నాది ఇది, మనం టేస్ట్ మీద వర్క్ చేద్దాం, ట్రయల్స్ రన్ చేయండి, వీటి మీదే ఫోకస్. ఆ రెస్టారెంట్ రన్ అవ్వడానికి కావాల్సింది ఫుడ్. కానీ మన దగ్గర అట్లా కాదు, ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్మెంట్, L1 L2 L3 రావాలి, చూడాలి, యాక్సెప్టెడ్, ఇట్స్ ఏ ఆర్గానిక్ వే. కానీ నిజమైన ఎక్స్పర్ట్ చేతిలోకి వెళ్ళదు అది, లాస్ట్కి వచ్చేపాటికి ప్రైస్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు నాకు అనిపించిన హైయర్ లైన్ అనేది తీసుకొచ్చాను. నాకు తెలిసి ఇది ఇంకొక 5-10 years వరకు కూడా బయటికి రాదు, చాలా కష్టం. సో హైయర్ లైన్ 2022లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ 3 years ప్లస్ అవుతుంది. ఇప్పుడు దానికి ఒక షేప్ వస్తుంది. సో హైయర్ లైన్ ఈజ్ నథింగ్ బట్, నేనేం ఫీల్ అవుతానంటే, ప్రతి దానికి ఒక పాయింట్ ఉండాలి, అంటే ఒక రీజన్ ఉండాలి, వై అనేది. సో దాని ప్రకారంగా ఒక హోటల్ అతనికి నేను ఇప్పుడు ఏమడుగుతానంటే, సార్ హౌ యూ వాంట్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్, మీరు ఎక్కడ పొజిషన్ అవుతాను, నాది ప్రీమియం హోటల్ అబ్బా, నాది చూసినావు కదా అసలు కలర్స్ అవన్నీ ఎట్లా చేసినా అనుకుంటున్నావు, పేస్టల్ కలర్స్ వాడినా నేను, సార్ కలర్స్ చూసినంత మాత్రం నాది ఒక ప్రీమియం అవ్వదు. సో అంబియన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్, ఫుడ్ విల్ బి ద సెకండ్ పాయింట్. ఇప్పుడు నువ్వు చెప్పు, ఒక హైదరాబాద్లో ఒక 1000+ హోటల్స్లో ఎన్ని హోటల్స్లో రెస్టారెంట్స్ ఉన్నాయి? ఒకప్పుడు హోటల్ పెట్టాలంటే రెస్టారెంట్స్ కంపల్సరీ, ఇప్పుడు రెస్టారెంట్ కంపల్సరీయా? అవసరం కూడా లేదు. డైనింగ్ ఇస్ నాట్ కంపల్సరీ. సో ఒక దానికి నేను అప్పుడు అనుకున్నది ఏంటి అంటే, ఐఎమ్ గుడ్ ఎట్ లాండ్రీ కాబట్టి, ఆ లాండ్రీ చేయాలంటే, లాండ్రీ అంటే ఏ బట్టలు పడితే ఆ బట్టలు చేయడం నాకు ఇష్టం లేదు. ఆ బట్టను కూడా నేనే చూస్ చేసుకుందాం అనుకున్నాను. ఉతకాల్సింది నేను, నువ్వు ఏది ఇస్తే అది నేను ఉతకను, నేను నీకు సజెస్ట్ చేస్తా, మంచిది కొనుక్కో, నేను మంచిగా ఉతికి పెడతా. అదే హైయర్ లైన్. సో ఒక బట్టలను ఉతకడము, బట్టలను అమ్మడము, రెండింటి మధ్యలో బిజినెస్ మోడల్ డిఫరెన్స్ ఏముంది? ఉతకడం కోసం అమ్ముతున్నా. సో సింపుల్ అదే చెప్తున్నాను. లెనిన్ సొల్యూషన్స్కి హైయర్ లైన్కి డిఫరెన్స్ అని చెప్పిన. హైయర్ లైన్ యాక్చువల్లీ ఇది ఒక 6 months బ్యాక్ చేసిన ట్రయల్ ఇది. సార్ నేను మీకు హోటల్ స్టార్ట్ అవుతుంది కొత్తది, సార్ నేను మీకు లెనిన్ రెంటల్కి ఇస్తా. ఎంత తెలుసా నా హోటల్ చేయడానికి? 4 కోట్లు. లెనిన్ కొనుక్కోలేనా నేను? నీకు కొనుక్కోలేక నీ దగ్గర నేను తీసుకోవాలి రెంట్కి? నాకేం కరం పట్టింది? కొనుక్కుంటా. అంటే మీరు కొనుక్కోలేక కాదు సార్, కెపెక్స్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ దాంట్లో వేస్ట్, మీరు దాన్ని తీసుకొచ్చి మీరు క్లయింట్ యొక్క ఎమ్యూనిటీస్ మీద, మార్కెటింగ్ మీద పెట్టండి సార్, సో దట్ మీకు వస్తుంది. బట్ స్టిల్ నాకు ఎనఫ్ మనీ ఉంది, ఐ కెన్ బై ఇట్. ఓకే, తప్పుగా నేను ప్రపోజ్ చేసింది కరెక్ట్గా లేదనుకుంటా అని, సరే సార్ మీరు కొనుక్కోండి,
నేను సజెషన్స్ ఇస్తాను. సరే చెప్పు సార్, ఇట్లా 300 థ్రెడ్ కౌంట్ కొనుక్కోండి సార్, 650 GSMది టవల్ కొనుక్కోండి సార్, XYZ అని చెప్పాను. ఎవరిస్తారు ఇవి అంటే దొరుకుతాయి సార్ మార్కెట్లో, నాకు ఇచ్చిన దగ్గర ఇవి లేవే, నేను ఎవరి దగ్గర అయితే, ఎందుకంటే మార్కెట్లో ఆల్రెడీ తిను వాళ్ళ ఫ్రెండ్ని చూసి హోటల్ పెడతాడు, అతని ఫ్రెండ్ ఎక్కడ కొంటున్నాడు అతని దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి తొందరగా అంత టైం ఉండదు, వాడికి 100 థింగ్స్ ఉంటాయి, దాంట్లో దిస్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ద థింగ్స్. సో ఓకే సార్, నేను సజెస్ట్ చేస్తానని చెప్పి నేను ఎవరితో అయితే మాట్లాడుతాను కోయంబత్తూరులో వాళ్ళతో డైరెక్ట్గా లింక్ చేశాను. దే బాట్ ఇట్, కొనుక్కున్నాడు. కానీ బాగా కాస్ట్లీ ఉందబ్బా కంపారిజన్ చేసి చూస్తే అని అన్నాడు. నేను చెప్పా సార్ అదేమో 210 థ్రెడ్ కౌంట్, ఇది 300 థ్రెడ్ కౌంట్, ఇది అయితే మీరు సంవత్సరంలో మార్చాలి, ఇదైతే నేను చెప్తాను కదా 1.5 year నేను షూరిటీ ఇస్తాను నీకు అని. టెన్షన్ లేదు కదా సార్ అంటే ఓకే నమ్మాడు, ఒప్పుకున్నాడు. ఆ టైం వచ్చేపాటికి వీళ్ళు కూడా తెలియగలళ్ళు, వచ్చిన లాట్లో 50% 300 థ్రెడ్ కౌంట్ ఇచ్చి అందులో మతలబ్ చేసి 210 థ్రెడ్ కౌంట్ మిక్స్ చేసి పంపించారు. అది నాకెలా తెలిసింది, పట్టుకుని మామూలు వాష్ చేసి సార్ ఇది క్వాలిటీ కరెక్ట్గా లేదు, వేరువేరుగా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు దొరికిపోయారు. సో ఇది ఒక జుగాడు నడుస్తూ ఉంటుంది మార్కెట్లో. అదేలే. సో అప్పుడు నేను క్లయింట్కి వెళ్ళి చెప్పలేను కదా, నేను కదా సజెస్ట్ చేసింది. సో అప్పుడు మేమేమనుకున్నామనంటే ఇదంతా కాదు, మనం అగ్రిమెంట్స్కి వెళ్దాము మిల్స్ తోటి, వాల్యూమ్ లిఫ్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళు మనకు అనుకూలంగా పనిచేస్తారు, ఇలా 100 రూములకి 50 రూముల కంటే వాళ్ళు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అని ఒక 2 ప్రాజెక్టులు చేద్దామని చెప్పి వి వెంట్ దేర్, అగ్రిమెంట్స్ చేసుకుని నేను క్లయింట్ ముందు నుంచి ఒక 2 బయటికి తీస్తా బెడ్షీట్స్, అవే టెస్ట్కి పంపిస్తా. అవి కనుక టెస్ట్లో ఫెయిల్ అవుతే మొత్తం లాట్ క్యాన్సిల్ చేస్తా, నువ్వు అది అగ్రిమెంట్ ఓకే చేస్తానంటే నేను నీతో సైన్ చేస్తా. అలా వి సైన్డ్. అలా రైట్ నౌ నేను లాస్ట్ 6-7 monthsలో నేను ఒక 700+ రూమ్స్కి సప్లై చేశా. ఫస్ట్ హోటల్కి నువ్వు ఇది పిక్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? లెనిన్ సొల్యూషన్ అయితే ఐర్లిన్ అయితే తీసుకోని చెప్పారు. అసలు నాకేం దిక్కులేదు అనుకుంటున్నాను, అసలు ఎందుకు తీసుకుంటాను, అసలు ఈ సబ్జెక్టే లేదు నాకు, అసలు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పంపించాడు ఆయన. ఏం పిచ్చాడు అన్నారా? నాకు వద్దు అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది అని అంటే సింపుల్ అబ్బా, యూఎస్లో నువ్వు ఊబర్ బుక్ చేసుకుంటే మా ఫ్రెండ్ కూడా మన ల్యాంబోర్గినీ వచ్చిందని చెప్పాడు నాకు. ల్యాంబోర్గినీ వచ్చిందిరా, అసలు సూపర్ ఉందిరా, అదిరా ఇదిరా. మన దగ్గర రాదు కాదు కదా, వచ్చినా కూడా ముందు నువ్వేంటి వెనక్కి కూర్చున్నావు, నువ్వు ఓనర్వా, నువ్వు ముందుకు వచ్చి కూర్చో అని తట్టుగా అడుగుతారు. అందుకే మన వాళ్ళు ఎవరు కూడా ఊబర్ డ్రైవ్ చేయరు. ఊబర్ అనేది ఒక ఐటీ ఎంప్లాయీకి కానీ ఎవరికైనా యూజ్ అయ్యే అది తీసుకొచ్చిన మోడలే అది, కానీ ఇండియాలో మోడల్ వర్కౌట్ అవ్వలా. దాన్ని లిటరల్లీ క్యాబ్ సర్వీస్ చేశారు. యాక్చువల్లీ క్యాబ్ సర్వీస్ కాదు అది, వాడు స్టార్ట్ చేసినప్పుడు. మన దగ్గర అది ఒక ఈగో ఉంటుంది. సో నేను అది అర్థం అవ్వాలంటే అంటే మన వాళ్ళు కూడా ఇవాల్వ్ అవుతున్నారు, మెల్లగా అవుతారు. నాకు తెలిసి ఇంకొక 5 yearsలో నేను కూడా ఊబర్ వాడచ్చు. ఒకటేసారి ఇఫ్ ఐఎమ్ నేను గచ్చిబౌలి నుంచి ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ టు సరే ఎందుకు వెళ్దాము వెళ్తాను, యాప్ వేసుకుని కొడతాను, నాకు కూడా నాలెడ్జ్ షేర్ అవుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది, చేయొచ్చు. ఒకప్పుడు నాకు తెలిసి హోటల్స్ అంటే ఎప్పుడు 24 hours 22 hours చెక్ ఇన్ ఉంటుంది, 11 o'clock 2 o'clock చెక్ ఇన్ ఉంటుంది, 11 o'clock చెక్అవుట్ ఉంటుంది. మధ్యలో టైంలో వాళ్ళు ఏదో క్లీనింగ్ చేసుకుంటారు. కొంచెం ఎర్లీగా వస్తాము అంటే రాదోబేయమంటారు. బాబు కొంచెం లేట్గా సరే కొంచెం లేట్ అయింది, ఆ 11 o'clock 1 o'clock చేయాలంటే వాడు ఎక్స్ట్రా చేస్తాడు. కొన్నిసార్లు నేను వచ్చి బాబు నాకు నేను హాఫ్ డేనే ఉంటాను, ఈవినింగ్ ఫ్లైట్లో వెళ్ళిపోతాను అంటే వాడు లేదు ఫుల్ డే కట్టాలంటాడు. 3 hours ఎప్పుడు వచ్చింది? దెర్ ఆర్ సో మెనీ యాప్స్ మన దగ్గర. ఇప్పుడు మార్కెట్లో ఎలాంటి యాప్స్ ఉన్నాయనంటే యూ కెన్ బుక్ ఏ హోటల్ ఫర్ 3 hours, 6 hours, 9 hours, 12 hours, నీకు ఎన్ని అవర్స్ కావాలంటే 9 hours బుక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫ్రాంక్లీ దిస్ ఇస్ వెరీ నైస్, కానీ హూ ఇస్ టేకింగ్ దిస్, హూ ఇస్ యూజింగ్? సో మేజర్లీ ఇందులో ఉండే వాళ్ళందరూ కూడా కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ ఇవన్నీ. సో దే ఆర్ కపుల్ ఫ్రెండ్లీ, ఇది ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఈజ్ లైక్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వేరే సిటీస్ నుంచి వస్తారు కదా, ఆ వేరే సిటీస్ వచ్చిన వాళ్ళు. సో ఈ కపుల్ ఫ్రెండ్లీ అనేవి ఎక్కువ అయిపోయినాయి మన దగ్గర. కానీ ఎంత ఎక్కువైనా పికే లైక్ కపుల్ ఫ్రెండ్లీ ఎక్కువైనా కూడా మేబీ ఎంతమంది వస్తారు? మహా అయితే నెలలో 3 bookings వస్తాయేమో అట్లాగా, అంతేనా? హైదరాబాద్లో 1 crore+ పాపులేషన్ ఉంది, అందులో టీనేజర్స్ ఎంతమంది ఐటీ క్రౌడ్ ఉంది. రీసెంట్ స్టాట్స్ చూస్తే మోర్ ఎయిడ్స్ కేసెస్ ఇన్ ఐటీ కారిడోర్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ, ఎందుకు వస్తున్నాయి? సో థింగ్స్ ఏంటి అని అంటే కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ ఎక్కువ, అందుకే కొన్ని హోటల్స్కి ఫ్యామిలీస్ వెళ్తానికి ఇబ్బంది పడతాయి. సో ఇట్ స్టార్టెడ్ లైక్ ఐ డోంట్ వాంట్ టేక్ ద బ్రాండ్ నేమ్స్, అందరికీ తెలుసు. అలా వచ్చాయి. కపుల్ ఫ్రెండ్లీ అనేది ఒక పాయింట్ వరకు కరెక్ట్, కానీ అది లెవెల్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది అని అంటే 3, 6, 9 ఎలా బుక్ చేసుకుంటావు నీ ఇష్టం, బుక్ చేసుకో.
3 అవర్స్లో వెళ్ళిపో. 3 అవర్స్లో బెడ్షీట్స్ మార్చాలి. ప్రైజింగ్స్ ఎలా మారుతున్నాయి? సేమ్ ఉంటాయి. సో లెట్స్ సే ఒక రూమ్ ఒక 22 అవర్స్కి ఒక 20 అవర్స్కి ఒక ఫుల్ డే బుక్ చేసుకోవాలంటే ఒక 6,000 ఉంది అనుకో. 3 అవర్స్కి ఎంత ఉంటుంది? 3,000 4,000 ఉంటుంది. ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, కానీ 2,000 మిగులుతుంది కదా. అంతే. మిగలడం కాదు, వాడు వచ్చిన వర్క్ హీస్ వెరీ మచ్ స్పెసిఫిక్. వాడు వచ్చిన పని అయిందా వెళ్ళిపోయాడా. ఈ డోంట్ వాంట్ స్టే. ఇంకెక్కువసేపు స్టే చేయడం వల్ల మళ్ళీ అక్కడ గొడవలు అవుతాయి తప్పించే ఉండదు. సో మాకు ఈ హోటల్స్తో వర్క్ చేస్తున్నప్పుడు వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్, నేను దీస్ పీపుల్ ఆర్ నాట్ మై టార్గెటెడ్ ఆడియన్స్. నేను క్లాత్ ఏజ్, క్లాత్ యొక్క కంఫర్ట్ ఇవన్నీ చూద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఇలా ఆక్యుపెన్సీ పెరుగుతుంది అన్నప్పుడు ఇంత మంచి క్వాలిటీ క్లాత్ అంత కాస్ట్ పెట్టి 5 par 6 par ఎందుకు కొంటాడు క్లయింట్? 5 par అంటే సెట్స్. అకార్డింగ్ టు ద నార్మ్స్, గవర్నమెంట్ నార్మ్స్ 3 par మినిమం మెయింటైన్ చేయాలి. 3 sets అంటాం మేము. 1 set ఏమో బెడ్ మీద ఉంటుంది, ఒక సెట్ ఏమో స్టోర్లో ఉంటుంది క్లయింట్ హోటల్లో, ఇంకోటి లాండ్రీ వుడ్ దగ్గర ఉంటుంది. సో ఈ లాండ్రీ వుడ్ వన్స్ ఇది యూజ్ చేసిన తర్వాత బెడ్ మీద లేని వాళ్ళు బయట పెడతారు, స్టోర్లో తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ బయట పడేసింది లాండ్రీ వాళ్ళు తీసుకుంటారు, కొత్తగా వాష్ చేసింది తీసుకెళ్ళి మళ్ళీ స్టోర్లో పెడతారు. ఈ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, 3 hours 6 hoursకే వెళ్తుంది అన్నప్పుడు ఎంత పార్ మెయింటైన్ చేయాలి? వాడు నువ్వు 200% బుకింగ్ అంటున్నావు అంటే మినిమం వాడు అట్లీస్ట్ 12 par మెయింటైన్ చేయాలి. డబల్ వెళ్ళిపోతా ఉంటది. నెక్స్ట్ కానీ చేయరు అంటే ఇప్పుడు వాడు వచ్చి వాడుకున్న తర్వాత బెడ్షీట్ మార్చట్లేదు, తిప్పేయడం ఏంటి పీకే? తిప్పేస్తారు. ఇప్పుడు కొన్ని హోటల్స్ ఎలా ఉంటాయనంటే, ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ ఫుల్ బూమ్ నడుస్తుంది హైదరాబాద్లో. నువ్వు ఒక్కసారి హోటల్స్ ఇన్ హైటెక్ సిటీని కొట్టు, 1 month ఆగు, మళ్ళీ హోటల్స్ ఇన్ హైటెక్ సిటీని కొట్టు, మినిమం 7 to 10 ఇంక్రీజ్ అవ్వబోతున్నాడు నెలకే. మష్రూమ్స్లో వస్తున్నాయి, అద్భుతంగా వస్తున్నాయి. అలాగే 10 వస్తున్నాయి, 20 పోతున్నాయి. ఇట్స్ వెరీ కామన్ థింగ్. సో ఒక హోటల్ రన్ చేయాలి అని అంటే నేను దాన్ని తప్పనట్లా, ఇట్స్ వెరీ క్లియర్. తన టార్గెటెడ్ ఆడియన్స్, తను పొజిషనింగ్ తనని ఎలా చేసుకున్నాడో ఇస్ వెరీ క్లియర్. ఒక హోటల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇదేమి ఫ్యామిలీస్ కోసమే చేస్తాను, ఇట్స్ ఏ ఫ్యామిలీ హోటల్ ఆర్ ఏ ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది లేదు. ఇప్పుడు పీపుల్ ఆర్ వెరీ మచ్ క్లియర్. ఒక్కొక్క హోటల్ ఓనర్స్కి more than 500 rooms హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. more than 500 rooms, మల్టిపుల్ హోటల్స్. సో వాళ్ళు ఎంత క్లియర్గా ఉంటారంటే, నా 500 roomsలో 100 మాత్రం ఫ్యామిలీ హోటల్ నాది, మిగతా 400 కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్. బాగా వస్తున్నాయి డబ్బులు అద్భుతంగా. నీకు ఇప్పుడు 12 hours ఉండి ఆర్ 24 hours ఉండి, ఇఫ్ దే ఆర్ పేయింగ్ యూ 6,000, 3 hoursకి 3,000 పే చేసుకుంటూ పోతుంటే ఎంత లాభము? 9,000. అట్లీస్ట్ ముగ్గురు వచ్చినా 9,000. ఆక్యుపెన్సీ ఇస్ లైక్ into 2 into 3. సింపుల్ ఫండా, దేర్ ఈజ్ ఏ డిమాండ్ అండ్ సప్లై ఇన్ ద మార్కెట్. సో దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ ఉన్నాయి. సో నేనేమనుకున్నానంటే, సరే ఇప్పుడు నేను నా టార్గెటెడ్ ఆడియన్స్ చూస్ చేసుకోవాలి కాబట్టి, ఇప్పుడు ఇతనికి ఎవరైతే కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు మోడల్ చెప్పానుకో, పక్కెళ్ళి ఆడుకో బాబు అని చెప్తారు నాకు. ఎందుకు? నాకు ఆల్రెడీ ఉన్నాయి చాలు, ఉన్నాయి చేయలేకపోతున్నాను, ఇంకా కంఫర్ట్ పెంచితే ఇంకా మనుషులు ఎక్కువ వస్తారు, నాకు ఉన్న కంఫర్ట్లు చాలు నాకు అని చెప్తాడు. అదే నేను ఇట్లా స్టాండర్డ్గా ఇలా రన్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇట్లా ఫ్యామిలీస్ రావాలి, పార్టీస్ జరగాలి, నా బ్యాంక్ బుటీక్ హోటల్స్ పెద్దవి వీళ్ళందరికీ చెప్పినప్పుడు, ఓకే దిస్ ఫెలో ఇస్ గివింగ్ ఏ కంఫర్ట్, నా క్లయింట్కి హ్యాపీనెస్ వస్తుందని చెప్తున్నాడు కాబట్టి వీళ్ళు అంటారు. కానీ ఏం మాట దానికి కూడా కంఫర్ట్ కావాలి, కంఫర్ట్ కావాలి. చేయకపోతే ఎట్లా పీకే? అంటే ఇప్పుడు లీగల్గా పెళ్లి చేసుకుని వెళ్ళే వాళ్ళకి కంఫర్ట్ కావాలి. ఇప్పుడు అదంతా లేదు, పని అవ్వాలి. అప్పుడు ఏదో ఒకటి ఇట్లాంటి బిజినెస్ చేస్తున్నప్పుడు ఇలాంటి భయంకరంగా ఇన్సైట్స్ కూడా వస్తే, అంటే ఇది కూడా ఒక బిజినెస్. ఇప్పుడు 100%. ఇప్పుడు ఆ హోటల్ ఓనర్ కూడా ఎలా ఫీల్ అవుతాడు? దెర్ ఇస్ డిమాండ్, మార్కెట్లో డిమాండ్ ఉందా? పచ్చిగా ఉంది. నేను ఇప్పుడు దీన్ని అని ఇలా చేయను అలా చేయను అంటే అతను ఏం చేయట్లా, ఆ సెగ్మెంట్ని చూస్ చేసుకున్నాడు, 50 rooms 30 rooms పెడతాడు. స్ట్రీట్ స్మార్ట్ అంతే. 10% హోటల్స్ ఇలా చేస్తున్నాయా? 30%, ఇంకా 40, ఇంకా 50% పైన. ఐ థింక్ more than 60+% ఆఫ్ ద హోటల్స్ ఉన్నాయి ఇట్లాగా హైదరాబాద్లో. దేనికి తగ్గ టార్గెట్ ఆడియన్స్ అనుకున్నారు. నీకు 600-700 రూపీస్కి రూమ్ దొరికే దగ్గర నుంచి 15,000-18,000 రూపీస్ పర్ డే ఆర్ చేసే రూమ్ వరకు దొరుకుతాయి. బడ్జెట్ హోటల్సే కాదు, లగ్జరీ హోటల్స్ కూడా చేస్తున్నాయి. ఎవ్రీ హోటల్
నాకు తెలిసినట్లో పెద్ద హోటల్స్లో కూడా ఈ సెగ్మెంటేషన్ ఉంది, చిన్న హోటల్స్లో కూడా ఈ సెగ్మెంటేషన్ ఉంది, మీడియం లెవెల్ హోటల్స్లో కూడా ఈ సెగ్మెంటేషన్ ఉంది. అన్నిట్లో ఎవరి స్తోమత తగ్గట్టు వాడు ఏదో పనులు చేసుకుని వస్తున్నాడు అంటావు. ఓకే, ఎవరిది మోస్ట్లీ యంగ్ కపుల్స్ ఏనా దీన్ని కస్టమర్ బేస్? అంటే ఇప్పుడు నా క్లయింట్ యొక్క క్లయింట్స్ వాళ్ళందరూ నా డైరెక్ట్ క్లయింట్స్ కాదు, ఉన్నారు. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు కొంచెం ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి హోటల్ ఓనర్స్ నాకు కొంతమంది నాకు ఫ్రెండ్స్ కాబట్టి మేము స్టాట్స్ అప్పుడప్పుడు అనుకుంటాం, అరే ఎట్లా ఉంది ఈ నెల, ఏంది పరిస్థితి అని. అంటే ఈ నెల ఐటీ క్రౌడ్ ఎక్కువ ఉంది, లాస్ట్ మంత్ టీనేజర్స్ ఎక్కువ ఉన్నారు. సో ఇట్లా, సో సీజన్ బట్టి హాలిడేస్లో ఎవరు ఎక్కువ వస్తారు, హాలిడేస్ లేకపోతే ఎవరు ఉంటుంది, వీకెండ్స్ ఎవరిది ఉంటుంది క్రౌడ్, ఈజీగా చెప్పేస్తాం కూర్చొని. భయం వేస్తుంది పీకే? భయమే ఉందబ్బా బిజినెస్. ఇప్పుడు నేను నా సైడ్ నుంచి ఏంటి, ఉతకాలి, అది ఎలా ఉన్నా ఉతకాలి, మంచిగా ఉతికి ఇవ్వాలి, నా పని అంతకుమించి ఏం లేదు. తన పని ఏంటి, హోటల్ ఓనర్ది హోటల్ పెట్టాలి, మంచి హోటల్ పెట్టాలి, యాక్సెసిబుల్గా ఉండాలి, మనుషులు రావాలి. క్లయింట్కి ఏం కావాలి, నేను కొంచెం టైం స్పెండ్ చేయాలి, నాకు ఒక ప్లేస్ కావాలి, పార్కుల్లో కూర్చునే టైం పోయింది, నౌ దే ఆర్ ఎవాల్వ్డ్ టు సమ్ అదర్ థింగ్, నెక్స్ట్ ఇంకొంచెం ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఇలా జరుగుతుందంటావా, లేకపోతే డూ యూ థింక్ ఇట్స్ సొసైటీ ప్రాబ్లమ్, డూ యూ థింక్ ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎలా ఉన్నా ఏమైనా చేసుకుంటారు, చేయాలన్నా చేస్తారంటావు? అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇప్పుడున్న దాంట్లో మనం ఏది కామెంట్ చేసినా నాకు తెలియదు అంతగా, మన ఎన్సైట్ కొత్తదనంలో ఉండిపోయాం కాబట్టి 10 సంవత్సరాల నుంచి. వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ జనాలు అలా అయిపోయారు. మరి హైదరాబాద్ అవుతుందా లేకపోతే ప్రతి సిటీలో అవుతుందా? అసలు ఇఫ్ యూ గో టు వైజాగ్, విజయవాడ, వైజాగ్ విజయవాడలో టియర్ 2 సిటీస్ లో బ్రహ్మాండంగా, వరంగల్ నా పనేది కదా. ఇప్పుడు నాకు అక్కడ ఉన్న లాండ్రీ ఓనర్స్తో మాకు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, ఇంకెక్కడెక్కడ ఉందో డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాడికి ఇప్పుడు నీకు చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాడికి ఈజ్ నథింగ్, ఈజ్ అ వెరీ కామన్. మేము దాని టార్గెట్ ఆడియన్స్ అండ్ పొజిషనింగ్ లాగే చూసుకుంటూ ఉంటాం. ఇది కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు యాప్స్ రూపంలో బయటకు వచ్చింది. దెర్ ఆర్ యాప్స్ ఫర్ 3 hours 6 hours రూమ్ బుకింగ్ యాప్స్. ఒకప్పుడు లేవు, కానీ ఒకప్పుడు కూడా ఇది ఉంది. కానీ ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు కొంచెం యాప్స్ రూపంలో వచ్చేపాటి కొంచెం ధైర్యం, అప్పట్లో కొంచెం ధైర్యం తక్కువ. యాప్ వస్తే సగం లీగలైజ్ అయిపోయింది. అప్పట్లో బాబు 500 ఎక్స్ట్రా ఇస్తాను కానీ ఒక 3 గంటలు వెళ్ళిపోతా అక్కడ వరకు. ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కమ్ గివ్ యువర్ ఆధార్ కార్డ్స్, 3 hours బుకింగ్, గో. ఒక స్టోరీ నేను గట్టిగా నమ్ముతా. స్టోరీ ఏంటంటే, ఒక మనిషి అంట ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నా లైఫ్లో నాకు ప్రశాంతత లేదు, ఇంట్లో చూస్తే నాకు 4 పిల్లలు, 2 కూతురు 2 కొడుకులు, నా భార్య తిడతా ఉంటుంది నన్ను పొద్దున్న లేస్తే, నేనేంటి చిన్న కొండలు చేసుకునేవాడిని, ఇంటికి వెళ్ళేది పీస్ ఆఫ్ మైండ్ కోసం. నా పెద్ద కూతురు అది కావాలంటే, చిన్న కూతురు ఇది కావాలంటే, కొడుకు అది కావాలంటాడు, ఇంకో కొడుకు ఇది కావాలంటాడు, అన్నీ కాక నా పిల్లం అది కావాలంటది. అసలు పీస్ ఆఫ్ మైండ్ లేదు స్వామి, ఏం చేయమంటారు అని అడిగాడంట. అయితే స్వామీజీ అన్నాడంట, ఒక పని చేయను ఆయన, నీకు దోషం ఉంది, ఒక కోడిని కొనుక్కో, ఇంటికి తీసుకెళ్ళి కోడిని, నీకు మొత్తం సెట్ అయిపోయింది అని చెప్పాడంట. ఇంటికి కోడి మరి వచ్చే వారం ఖచ్చితంగా శనివారం వెళ్ళాడు, శనివారం రావాలి నా దగ్గరికి అని చెప్పాడు. కోడిని తీసుకుని వెళ్ళి పెట్టుకున్నాడు ఇంట్లో. 6 రోజులు చూస్తున్నాడు ఏమన్నా మంచి జరుగుతుందని, ఏ డిఫరెన్స్ లేదు. వచ్చాడు, స్వామి నాకేం డిఫరెన్స్ కనిపించలేదు స్వామి, సేమ్ ఉంది నా లైఫ్ అంటే. మళ్ళీ కొంచెంసేపు పేపర్లు చూసి, అది సంగతి, నువ్వు పిల్లిని తీసుకెళ్ళి ఇంటికి, నీకు లైఫ్ బాగుంటుంది, మళ్ళీ వచ్చే శనివారం నారాయణ అని చెప్పాడంట. సరే అని చెప్పి పిల్లిని తీసుకుని వెళ్ళాడంట. వారం అంతా వెయిట్ చేశాడంట, ఏమైనా మంచి జరుగుద్దా, పని చేసుకుని రావడం, నాకు ఏమైనా మంచి జరుగుద్దా, నాకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుద్దా ఎదుగుతున్నాడు. వారం అయిన తర్వాత వెళ్ళాడంట. పీస్ ఆఫ్ మైండ్ ఏమో కానీ స్వామి, ఏమి పోగా ఈ పిల్లి ఆ కోడి వెనకాల పడుతుంది స్వామి, దాన్ని ఆపలేకపోతున్నాను, నేను కాపాడుకోలేకపోతున్నాను, కానీ ఏదో చేసి కాపాడుతున్నాను అని అంటే, మళ్ళీ బుక్ చూసి, ఓకే ఇదంతా కాదు బాబు, నువ్వు ఒక పని చెయ్యి, కుక్కని తీసుకెళ్ళి నువ్వు అని చెప్పాడంట. మళ్ళీ కుక్కని తీసుకెళ్ళాడంట. వారం రోజుల తర్వాత వచ్చాడంట. ఏంటంటే ఏమి లేదు, ఆ కోడి వెనకాల పిల్లి వెనకాల కోడి పడుతుంది, ఏం డిఫరెన్స్ కనిపించిన లైఫ్, ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే, ఇది దెబ్బ, అసలు నువ్వు యాక్చువల్లీ నువ్వు తీసుకెళ్లాల్సిన గాడిది, అటు నుంచి గాడిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకో, మొత్తం సెట్ అయిపోద్ది. గాడిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి తర్వాత ఇంటికి వారం తర్వాత ఇచ్చాడంట. నెల అయిపోతుంది. స్వామి ఏం మారకపోగా, వర్షాకాలం,
గాడిదని ఇంట్లో పడుకోబెట్టి నేను వర్షంలో పడుకోవాల్సి వస్తుంది. మా ఆవిడ నీకే తిండి దండగా అనుకుంటే ఈటన్నిటికీ తిండని తిడుతుంది. నన్ను ఏం చేయమంటావు? అప్పుడైతే కనీసం నేను పెనం మీద ఉన్నాను, ఇప్పుడు పొయ్యిలో పడిపోయినట్టు అయిపోతుంది అందుకంటే అది సంగతి. అయితే ఒక పని చేద్దాం, మళ్ళీ నువ్వు పంచి గాడిదని వెనక్కి ఇచ్చేసి మళ్ళీ వారం తర్వాత రా. వారం తర్వాత వస్తే ఎలా ఉంది బాబు గాడిదని ఇచ్చేసి వచ్చిన తర్వాత అంటే పర్లేదు స్వామి, ఐ థింక్ నేను ఇంట్లో పడుకున్నాను, హ్యాపీగా ఉంది నాకు కాస్త ఇప్పుడు. ఓకే, తర్వాత కుక్కని ఇచ్చేసిరా, మళ్ళీ వారం తర్వాత పిల్లిని ఇచ్చేసిరా, కోడిని ఇచ్చేసిరా. స్వామి నీకు తెలియదు, నాకు బంగారంలో 4 పిల్లలు ఒకటే పిల్లం, వెరీ మచ్ హ్యాపీ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో థింగ్స్ ఏంటి అని అంటే మనమే తెలియకుండా కొన్ని వేసుకుంటాం పైన, తర్వాత మనమే దాన్ని చాలా బరువుగా ఫీల్ అవుతూ ఉంటాం, దించలేము, ఎందుకంటే మన ఇష్ట ప్రకారంగా బరువు వేసుకున్నాం కాబట్టి. సో ఆ స్టోరీ నేను చాలా గట్టిగా నమ్ముతా. అందుకే నేను బిఎన్ఐ అడుగు, టైలో నేను మెంబర్ని, నేను టిఎల్డిఏ మెంబర్ని, డిఎల్ఏఐ మెంబర్ని, చాలా మెంబర్ని. నేను ఎక్కడ కనిపించను, అవసరం ఉన్న చోట మాత్రం ఉంటా, వచ్చి కూర్చుంటాను, చూస్తాను, అందరితో మాట్లాడుతాను, వెళ్ళిపోతాను. ఐ ఫీల్ ఏదన్నా మీద వేసుకునే దమ్ ఎప్పుడు వస్తుంది, నాకంటూ ప్రాపర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నాకంటూ ఆ కెపాసిటీ, నాకంటూ ఆ సోషల్ థింగ్స్, నాకంటూ నెట్వర్కింగ్ కావాలన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏం అవసరం అబ్బా, 2 పిల్లలు, తండ్రిని, ఒక పిల్లం, తల్లి తండ్రి, ఐఎమ్ నాట్ గివింగ్ టైమ్ టు దెమ్. ఇంక వీళ్ళందరికీ ఎక్కడిస్తాం? సో నాకు మన తర్వాత అనిపించింది ఏంటంటే మనసులో ప్రెసిడెంట్ కోర్ట్ తీసి పక్కన పెట్టంగానే గాడిదని తీసేసి అదే ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఆ పని అది. సో ఇలా సప్లై చేస్తున్నావు కదా నువ్వు, ఈ లినన్ ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నావు? లోకల్గా సోర్స్ చేస్తున్నావా లేకపోతే బయట నుంచి పట్టుకొస్తున్నావా? సో నేను డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ మేజర్గా ఏం చేశానంటే మిల్స్తో కొలాబరేట్ అయ్యాను. ఎక్కడ? కోయంబత్తూర్లో. ఎందుకు అని అంటే నాకు మేజర్ క్లాత్ అంతా అక్కడి నుంచే వస్తుంది. సో నేను అక్కడ నాకు అర్థమైన ఒకటి మేజర్ పాయింట్ ఏంటి అని అంటే టైప్స్ ఆఫ్ లెనిన్లో సబ్జెక్ట్లోకి ఇంకా డీప్ డైవ్ అవుతే అకార్డింగ్ టు ద క్లైమేటిక్ కండిషన్స్, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్, అకార్డింగ్ టు ద సిటీస్ లెనిన్ ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే. సో మనం అప్పటికప్పుడు అడిగితే రాదు యాక్చువల్లీ. వాళ్ళు ఎప్పటికైనా నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేసి నాకు ఇంత కావాలని అడుగుతున్నావు అని అంటే వాళ్ళు నీకు ఇచ్చేది రియల్ లెనిన్ కాదు, వాళ్ళు వేరే వాళ్ళ కోసం చేసి నీకు ఇస్తారు. సో మేము లాస్ట్ 6 monthsలో మేమేం చేసామని అంటే వీ గాట్ కొలాబరేటెడ్ విత్ 2 to 3 people విత్ అగ్రిమెంట్స్ అండ్ విత్ డాక్యుమెంటేషన్. మా కోసం అంటూ మేము లెనిన్ చేయించుకుంటున్నాం. ఇక్కడ రివర్స్ ఇంజనీరింగ్ ఏం నడుస్తుంది అని అంటే మాకు టార్గెట్స్ ఉంటాయి, లెనిన్ రెడీ అవుతుంది, యూ హ్యావ్ టు సెల్. అండ్ దట్ లెనిన్ మా గ్యారంటీడ్ లెనిన్, అంటే మేము చేయించుకుంటున్న లెనిన్, తను చేంజ్ చేస్తాక ఏమి ఉండదు, వీ కెన్ గో అండ్ టెస్ట్. సో అలా మేము ఇప్పుడు లెనిన్లో కూడా దిగి ఐఎమ్ గివింగ్ ద లెనిన్ టు ద క్లయింట్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందులో 60+% ఆఫ్ ద పీపుల్ నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు నాకే లాండ్రీ ఇస్తున్నారు. మోర్ దెన్ 40% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గర ఎప్పటి నుంచో ఉన్న లాండ్రీ పార్ట్నర్స్ అనుకో, ఫ్రెండ్స్ అనుకో, ఫ్యామిలీస్ అనుకో, దే ఆర్ డూయింగ్ విత్ దెమ్ ఓన్లీ. కానీ దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ నౌ. దేర్ ఈజ్ అన్ అష్యూరిటీ ఫర్ ద లెనిన్, సమ్వన్ ఈస్ గివింగ్. ఎవరో ఒకరు అష్యూరిటీ ఇస్తున్నారు ఆ లెనిన్కి అనే ధైర్యం. ఈ ఎంటైర్ ప్రాసెస్లో నీకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? అవైలబిలిటీయా, క్వాలిటీ కంట్రోలా, లేకపోతే ప్రైస్ ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల? క్వాలిటీ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే నమ్మడం లేదు, ఆ మార్కెట్ కూడా అలవాటు పడిపోయారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక మొన్న ఒకటి చెప్పారు నాకు, చేంజ్ విత్ డిసిప్లిన్ విల్ గివ్ యూ పెయిన్. చేంజ్ విత్ డిసిప్లిన్ విల్ గివ్ యూ పెయిన్. ఎలా చెప్పచ్చు? నువ్వు రోజు బైక్ మీద వెళ్తున్నావు వివేక్, హ్యాపీగా ఉంది. ఒకరోజు ఏమైంది అని అంటే మీ మమ్మీ చెప్పారు ఖచ్చితంగా నువ్వు నీ ప్యాడ్స్ వేసుకో, గ్లౌజెస్ వేసుకో, హెల్మెట్ వేసుకో. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేవు, హెల్మెట్ వేసుకోవాలి. కానీ ఈ చేంజ్ మంచిది, కానీ కష్టం, పెయిన్ వస్తుంది, కానీ రిజల్ట్ విల్ బి గ్రేట్. సో ఆల్రెడీ అలవాటు పడిపోయిన మార్కెట్ ఏంటి హైదరాబాద్లో, 200 థ్రెడ్ కౌంట్, 180 థ్రెడ్ కౌంట్ తీసుకుంటూ తక్కువకు దొరుకుతుంది. కొంతమంది దగ్గర తీసుకుంటున్నారు, వాడుకుంటున్నారు, మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ కొంటున్నారు, మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ కొంటున్నారు. అలవాటు పడిపోయిన వాళ్ళకి నువ్వు 1 year కొనాల్సిన అవసరం లేదు, కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే కొంచెం బల్క్ అమౌంట్ పెట్టాలి అన్నప్పుడు ఆ చేంజ్ విత్ డిసిప్లిన్ విల్ గివ్ పెయిన్. ఆ డబ్బులు ఎవరు పెడతాడు? ఎంత? వాడి దగ్గరికి వెళ్తే ₹1,00,000 ఇచ్చేస్తాడు, నువ్వు 4 లక్షలు అంటున్నావు. కానీ నువ్వు 3 monthsకి లక్ష 18 నెలలకు ఎంత అవుతుంది? 6 లక్షలు. నాకు ఇచ్చేది 3 లక్షలే కానీ అడిగేది మరి. సో ఆ క్యాలిక్యులేషన్స్లో మనం వీక్. ఎందుకంటే నీకు ఇందాక చెప్పిన సామెతే, హోటల్ పెడుతున్నావా? హోటల్ పెడుతున్నాను. ఏం దొరుకుద్ది? బిర్యానీ. ఎంతమంది దగ్గర బిర్యానీ? అక్కడ 220, నా దగ్గర 200. ఇంతే. ఇంతకు మించి ఆడికి నాకు ఇంగ్రీడియంట్స్ ఎంత అవుతున్నాయి, నాకు ఏమవుతుంది, నేను ఎంత లాభం అంతింగ్ ఎవరికి తెలియదు. యూనిట్ ఎకనామిక్స్ అర్థం కావట్లేదు అసలు లేదు. సో ఐ ఫీల్ నేను ఇప్పుడు లెనిన్ సప్లై విషయంలో కూడా వచ్చేసరికి వాళ్ళు బాగా అలవాటు పడిపోయారు. ఒక లెనిన్ ఆర్డర్ వచ్చింది అని అంటే 300 థ్రెడ్ కౌంట్
100 రూములు కావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే 50 రూమ్స్ ఏమో 300 థ్రెడ్ కౌంట్, ఇంకొక 25 రూమ్స్ ఏమో 210 థ్రెడ్ కౌంట్, ఇంకొక 25 రూమ్స్ ఏమో 180 థ్రెడ్ కౌంట్ మిక్సప్ చేసి ఇచ్చేస్తారు. దానివల్ల వాడు తీసుకునే 300 థ్రెడ్ కౌంట్ కాస్ట్ తీసుకుంటాడు. So, ఇప్పుడు నేను దాన్ని స్టాండర్డైజేషన్ చేయడం కోసం వాళ్ళతో అగ్రిమెంట్స్, క్లయింట్స్తో అగ్రిమెంట్స్ విత్ చేంజ్ తీసుకొచ్చి విత్ డిసిప్లిన్, మళ్ళీ ఇక్కడ కంపల్సరీ థింగ్స్ ఏంటి, టెస్ట్ రిపోర్ట్లు తీసుకుంటాం, అవి చేస్తాం ఇవి చేస్తాం అనే పాటికి ఇట్స్ ఎ పెయిన్ టు పీపుల్, బట్ స్లోలీ దే విల్ హ్యాబిచ్యుయేట్. సో ఈ హోటల్ ఎకో సిస్టంలో ఎవరు డెసిషన్ మేకర్స్? జనరల్ మేనేజర్స్ ఉంటారా, ఓనర్స్ డిసిజన్ చేసుకుంటారా, లేకపోతే ఎవరు తీసుకుంటారు? హోటల్ ఇండస్ట్రీలో ఓనర్స్ తక్కువ, జిఎమ్స్ మేజర్, జనరల్ మేనేజర్ నీకు మేజర్ డెసిషన్ మేకర్స్. ఈవెన్ పెద్ద హోటల్స్, చిన్న హోటల్స్లో కూడా పెద్దవి కాదు చిన్నవి కాదు ఏదైనా సరే ఓనర్ విల్ నాట్ లుక్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. హోటల్ డ్రివెన్, ఓనర్ డ్రివెన్ హోటల్స్ చాలా తక్కువ. ఓకే, సో బేసిక్ ఇన్వెస్టెడ్ డ్రివెన్ హోటల్స్ మోస్ట్లీ. వీళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూర్చున్న ఓనర్స్ ఉంటారు, జిఎమ్స్ నమ్ముతారు వీళ్ళు. ఎలా అయితే ఒక రెస్టారెంట్ హెడ్ షెఫ్ని పెట్టుకుని మొత్తం గేమ్ ప్లే చేస్తారో, ఈ సాప్స్ ఇస్తారో ఏమి ఇస్తారో, బట్ హీల్ బి హ్యావింగ్ సమ్ అడ్వాన్స్ విత్ హిమ్, ఏదో ఒకటి ఉంటుంది. అలాగే జిఎమ్స్, ఈ జిఎం అనే అతను అన్ని డెసిషన్ మేకర్ చేస్తే లాండ్రీ, క్లాత్ ఇవన్నీ తీసేది హౌస్ కీపింగ్ మేనేజర్. మా దాంట్లో డెసిషన్ మేకర్ హౌస్ కీపింగ్ మేనేజర్. అప్రూవల్ షుడ్ బి గివెన్ బై జిఎం, బట్ ద హౌస్ కీపింగ్ మేనేజర్ అనే అతనికి కన్విన్సింగ్గా ఉండాలి మా ప్రపోజల్, దెన్ ఇట్ వర్క్స్. సో ఈ నెగోషియేషన్స్లో మోస్ట్ స్టాండర్డ్ ఫ్యాక్టర్ ఏంటి? ప్రైజా, క్వాలిటీయా, అవైలబిలిటీయా, సర్వీసా, ఏం స్టాండర్డ్ అవుతుంది? ఫస్ట్ పాయింట్ ప్రైస్, ఓన్లీ ప్రైస్, ఎనీథింగ్ ప్రైస్. హోటల్లో ఈ మంత్ మనకి లాస్ వచ్చి, అదే ₹1,00,000 రావాల్సింది 80,000 వచ్చిందంట, ఏం చేద్దాం? ఎవరికి ఇస్తున్నావు లాండ్రీ? ఆడాడో విత్ జిఎస్టీ, విత్ రూల్స్ రెగ్యులేషన్స్ తీసేయి, లోకల్ దోపికి ఇచ్చేయి, నో జిఎస్టీ నథింగ్. కాస్ట్ కట్టింగ్ విషయం వస్తే ఫస్ట్ కాస్ట్ కట్టింగ్ అయ్యేది లాండ్రీ. ఇందాక మనం అనుకున్నట్టుగా క్లయింట్ వస్తే హీ విల్ నాట్ స్లీప్ ఆన్ ద వాల్. వచ్చిన తర్వాత షాండిల్లో ఉంటే దాన్ని ఇలా చూసుకుంటా కూర్చోడు, కానీ వాడు పడుకునేది బెడ్ మీద. ఆ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ ఇంపార్టెంట్, దాని లోపల ఉన్న పరుపు ఇంపార్టెంట్, పిల్లో ఇంపార్టెంట్, కప్పుకునే బ్లాంకెట్ ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఏమనుకుంటాము, ఎమ్యూనిటీస్ చూడు, స్విమ్మింగ్ పూల్ ఉంది, రెస్టారెంట్ ఉంది, మా దగ్గర రూఫ్ టాప్ లాంజ్ ఉంది, ఇవన్నీ చెప్తారు. కానీ ఎక్కడైనా సరే ఒక క్లయింట్ వస్తే హీ మైట్ స్పెండ్ 1 hour, 2 hour, 3 hour, 4 hour, మ్యాక్సిమం 5 hours కూర్చుని సొల్లేసుకున్న ఫ్రెండ్స్. కానీ 8 నుంచి 10 గంటలు పడుకునేది ఒక బెడ్ మీద. ఆ కంఫర్ట్ కనుక మనం బెడ్ మీద ఇవ్వగలిగితే హీ విల్ బీ కమింగ్ బ్యాక్. నువ్వు ఎంత అట్టహాసంగా అద్భుతంగా పెట్టినా కూడాను బెడ్ ఈజ్ ఇంపార్టెంట్. అది తెలుసుకున్న వాళ్ళు మన దగ్గర హైదరాబాద్లో 30 to 40% ఆఫ్ ద హోటల్ ఓనర్స్ మాత్రమే హూ ఆర్ డూయింగ్ వెరీ 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 గుడ్. మిగతా అన్నీ కూడా వి కెన్ కాల్ ఇట్ యాజ్ హైవే మీద దాబా. అంటే వస్తూ ఉంటారు, తింటూ పోతూ ఉంటారు, కానీ వాడు నువ్వు చేంజ్ చేయమన్నా చేంజ్ చేయడు దాబాలో. నా దగ్గర అదే రోటీ దొరుకుద్ది, అదే చికెన్ దొరుకుద్ది, ఎక్కువ మాట్లాడితే నీకు ఎగ్ బుర్జీ ఇస్తా. అడికి నీకు ఫరక్ పడదు, ఎందుకంటే ఈరోజు వచ్చినట్టు రేపు రాడుగా. అవును, కరెక్ట్. అలాగే 60% ఆఫ్ ద హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్. బాగా నెగోషియేట్ చేస్తారా? రూపాయి నెగోషియేట్ చేస్తారా? పైసా 5 పైసా, 7 పైసా, 10 పైసా కూడా. ఎందుకనంటే వాల్యూమ్ అంతా వాల్యూమ్ గేమ్ కదా. ఒక్క దాంట్లో నీకు 25 పైసా తగ్గింది అని అంటే ఒక హోల్ వాల్యూమ్ తీసుకుంటే 20-30 వేలు డిఫరెన్స్ వస్తుంది. సో ఈవెన్ కొన్ని చోట్ల బెటర్ సర్వీస్ ఇస్తున్నా కూడా ప్రైస్ వల్ల పోయిన డీల్స్ ఉన్నాయా? ప్రైజ్ వల్ల పోతాయి. ఇంకా చెప్పాలి అని అంటే అసోసియేషన్స్ వల్ల, లేకపోతే కొలాబరేషన్స్ వల్ల, ఏదో ఒక రీజన్స్ వల్ల నువ్వు ఎంత బాగా ఇచ్చినా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చే లోపల సాటిస్ఫై చేయలేవు. సర్వీస్ ఇండస్ట్రీ. ఇప్పుడు చెప్పు నాకు, నువ్వు నీ బెస్ట్ బిర్యానీ ఎక్కడ? ₹1 పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. అక్కడికి వెళ్తా, నేను తింటాను, ఈరోజు ఏదో బాగాలేదు, కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటే బాగుండేదిగా, ఈరోజు కారం ఎక్కువ వేసాడు. సో ఒక దాంట్లో ఒక మనిషిని నువ్వు ఎప్పటికీ సాటిస్ఫై చేయలేవు. 100%. కానీ ఒక్క మనిషిని చేయొచ్చేమో, కానీ మాస్లో 100 మందిని సాటిస్ఫై చేయొచ్చు. దానికో స్ట్రాటజీ మళ్ళీ. ఎలాగా? 99%లో ఓన్లీ 1% ఆఫ్ ద పీపుల్ విల్ సే నీలోఫర్ టీ బాలే. 99% ఆఫ్ పీపుల్ ఫీల్ ఆయన ఒక మాస్టర్ ఇన్ ద ప్రిపేరింగ్ ఆఫ్ టీ. నేను ఇంతవరకు తాగిన టీల కన్నా ఇది బాగోలేకపోయినా ఇందులో ఏదో ఉంది కాబట్టి ఇంతమంది జనాలు కొనుక్కొని తాగుతున్నారు. సో ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్, ఇది బాగుందని.
మాస్ ఎక్సోడస్ ఎఫెక్ట్. సో ఆ పాయింట్లో మనుషులు నమ్ముతారు. లేదా నువ్వు ఒక చిన్న పాకలో పెట్టి మంచి క్వాలిటీ పెట్టు, అన్నీ పెట్టు, ఏముంది, ఏం లేదు ఇక్కడ. సో మనిషిని సాటిస్ఫై చేయాలి అని అంటే ఇఫ్ యూ గో ఇన్ దిస్ వే కష్టం. ఈ వేలో చాలా అద్భుతంగా చేయొచ్చు. టైంకి ఇస్తారా పేమెంట్స్? అది కష్టం, అడగకూడదు, అడిగితే హట్ అవుతారు. లగ్జరీ హోటల్స్ అయినా బడ్జెట్ హోటల్స్ అయినా కొన్ని లగ్జరీ హోటల్స్ విల్ గివ్ యూ ఆన్ టైం. వాళ్ళు చెప్తారు, ఆ చెప్పిన టైంకి నీకు అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. కాబట్టి దెర్ విల్ బి 1 or 2 ఫాలోఅప్స్. కొంతమంది ఉంటారు, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడం ఈజీ కాదు. డబ్బులు అడిగినా హట్ అవుతారు, అడగకపోయినా హట్ అవుతారు. సార్ ఒకసారి ఫోన్ చేసి, సార్ మాకు కొంచెం మనీ రావాలి. నువ్వు గవర్నమెంట్తో డీల్ చేస్తున్నావు, ఓపిక ఉండాలి మనిషికి. సరే సార్, నేను 2 months అయిపోయింది, ఫోన్ చేశా, ఏంటబ్బా ఈ మధ్య సరిగ్గా పంపించండి. మేము ఇట్లా, సార్ మీ దగ్గర నుంచి కూడా పేమెంట్ పెండింగ్ ఉంది, మేము శాలరీస్ ఇచ్చుకోవాలి, మాకు కూడా కొంచెం ప్రాబ్లం. అడగాలబ్బా, అడిగితే కానీ అమ్మ అన్నం పెట్టదు, మీరు అడగరు మమ్మల్ని. సరే ఆగు నేను చూస్తా. సో అడిగితే తిట్టేది వాళ్ళే, అడగకపోయినా అరిచేది వాళ్ళే. కొంతమంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అడగాల వద్దా, ఆయన మూడు ఎట్లా ఉందో, ఇప్పుడు అడిగి ఎందుకు తిట్లు తింటాం. అడగకపోయినా కూడా అమ్మాయిని అడగంది అన్నం పెట్టదు, నువ్వు ఎట్లా మేము ఇస్తాను వెయిట్ చేస్తావు. ఓకే సార్ కొంత చూడండి సార్, చూస్తానులే, అంతే, ఇంకా అదే పోద్ది. ఉన్నారు అలాగా ఉన్నారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇన్ హోటల్స్ లోని వాట్ ఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? నాకు ఎంతసేపటికి అంటే నాకు అందులో నుంచే కనిపిస్తుంది. నాకు ఇది చాలా పెద్ద బిజినెస్ అబ్బా. అంటే ఇంకా మీరు నాకు ఓన్లీ బెడ్షీట్స్ అంటున్నారా? అసలు బెడ్షీట్స్ పక్కన పెడితే సోఫాస్, కార్పెట్స్, వాళ్ళ కర్టన్స్, దీంతో పాటు వాళ్ళ షెఫ్స్, వాళ్ళ గ్రౌండ్ స్టాఫ్, అందరి బట్టలకి దేర్ ఈజ్ ఎ వాషింగ్ రిక్వైర్మెంట్. ఈరోజు రిక్వైర్మెంట్ లేదు, లేదా వాళ్ళకి తెలియదు. కానీ ఒక హోటల్కి ఒక మనిషి వస్తున్నాడు అని అంటే వాడు చేసే ఫుడ్ కాదు, వడ్డిచ్చే మనిషి వేసుకున్న బట్టలు కూడా చాలా ఇంపార్టెంట్ అనేది అందరికి తెలుస్తుంది మధ్యలో. ఇప్పుడు మీరు కంప్లైంట్స్ చూడండి ఒకసారి, ఏదన్నా బిగ్ కాఫీ షాప్స్ కంప్లైంట్స్ చూడండి, ఫుడ్ గురించి ఎవరు కంప్లైంట్ చేయడు. లేదు, వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు, సర్వీస్ బాగాలేదు, మనుషులు సరిగ్గా లేరు, వాడు మాట్లాడే విధానం బాగాలేదు, ఇవే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరం ఈరోజు ద ప్రొడక్ట్ దట్ విచ్ యూఆర్ స్టార్టింగ్ వీఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్. కానీ దాని చుట్టూ నీకు కావాల్సిన 25% ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాము, 75% ఫిల్ చేయలేకపోతున్నాం. ఆ 25% ఎఫెక్ట్ అవుతుంది మనకి. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో నీకు వచ్చిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? హైర్ లినెన్ లో పర్టికులర్లీ క్లయింట్కి అర్థం చేపిస్తాం. జస్ట్ మార్కెట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్. సార్ ఇది మీకు నేను అంటే నువ్వెందుకు నా బదులు కొంటావు అసలు ఫస్ట్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వివేక్ అనే అతనికి హోటల్ ఉంది, 100 room ప్రాపర్టీ. వివేక్ హోటల్ ఎందుకు పెట్టాడు? మేజర్ డబ్బులు చేసుకోవడానికి. అందులో వివేక్ యొక్క సర్వీస్ ఏంటి? రూమ్స్ ఇవ్వడం, అంతే కదా. వివేక్ షుడ్ వర్క్ ఆన్ రూమ్స్ కదా. మిగతావన్నీ దాని ఎక్స్పర్టీస్కి ఇచ్చేసేయాలి. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ బతుకుతున్నాయని అంటే దే ఆర్ వెరీ క్లియర్, నేను షర్ట్లు మాత్రమే కొడతా, నువ్వు టీ షర్ట్లు కొట్టు. గుండీలు తీసేస్తే అది టీ షర్ట్ అయిపోద్ది కాబట్టి గుండీలు తీసి కుట్టేస్తానంటే కుదరదు, అంతే కదా. సో ఎప్పుడైనా సరే ఒక థింగ్ ఒక ఎక్స్పర్ట్కి ఇవ్వాలా. సో నేనేమంటానంటే మెల్లమెల్లగా ఇవాల్వ్ అవుతున్నాం మనము. సో హైర్ లెర్నింగ్లో నేను ఎప్పుడైనా ఒక దగ్గరకు వచ్చి, సార్ ఇది నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటాను, నేనే క్యాపెక్స్ ఇన్వెస్ట్ చేస్తాను, నేనే అని చూసుకుంటాను. జనాలు ఏమనుకుంటున్నారు, ఈడు రేపొద్దున ఖచ్చితంగా ఏదో చేస్తాడు. కానీ వీ విల్ బి గోయింగ్ విత్ ద లీగల్ డాక్యుమెంటేషన్. ఇది నేను అర్థం చేయిస్తానికి కనీసం నేను ఒక 30-40 మెంబర్స్ని కూర్చోబెట్టి మాట్లాడితే 3 peopleకి అర్థమైంది, 10%. ఆ 3 people కూడా చూద్దాంలే బాబు నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు కాదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ కొనేసుకున్నాను, ఆల్రెడీ లాండ్రీడ్ ఉన్నాడు, నెక్స్ట్ చూద్దాంలే, మరి బాగుంది, ఐడియా బాగుంది, నువ్వు టచ్లో ఉండి నేను చెప్తా అనే వాళ్ళే. మేము ఎక్కువ పాడ్కాస్ట్లు చేయాలి ఈ కాన్సెప్ట్ మీద. అంటే ముందు నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమైపోయింది అప్పనా, నేను బాగా చెప్తున్నాను అనుకుంటున్నాను నేను, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనే విషయం నాకు అర్థం అవుతలేదు. ఎంతసేపటికి నేను చెప్పేది ఐఎమ్ గివింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అని నేను ఎందుకు అనుకుంటున్నాను, నేను ప్రాబ్లం చూస్తున్నాను, ఆ ప్రాబ్లం చెప్తున్నాను. కానీ నిజంగా వివేక్ షూలోకి వచ్చి రియల్ వివేక్ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అని అంటే టెక్నికల్ గా సాల్వ్ చేస్తున్నావు కానీ యూఆర్ నాట్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దేర్ షూస్. వాడి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, దాన్ని ఎలాగే సబ్సిడైజ్ చేయాలన్నా దాని మీద నువ్వు ఎమోషన్ టచ్ చేయట్లేదు, ఆ ఎమోషన్ టచ్ చేయాలి. అది మార్కెటింగ్ ప్రాబ్లం ఉంది, నేర్చుకోవాలి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఐఎమ్ జస్ట్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ నవే డేస్ విత్ హోటలర్స్.
సార్ ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది? అలా ఏంటి వాళ్ళ మీ మేజర్ ప్రాబ్లం ఏముందబ్బా, ఫుల్ అవ్వాలి రూమ్స్ సార్, ఫుల్ రూమ్స్ ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ అని అంటే మంచి మార్కెటింగ్ కూడా పెట్టాలి. ఓకే సార్. తర్వాత మంచి బుకింగ్ దగ్గర ఒక అమ్మాయిని కూర్చోబెట్టాలి. ఓకే సార్, బుకింగ్ దగ్గర ఒక అమ్మాయిని కూర్చోబెట్టాలి. నెక్స్ట్ సార్ డిజిటల్ మార్కెటింగ్ చేయాలి, బుకింగ్ దాంట్లో యాడ్ చేయాలి. తర్వాత అంతే అయిపోయింది. సో ఇతనికి ఈ బయటది కనిపిస్తుంది, ఈ లోపలిది కనిపించాలంటే టైం పడుతుంది. రైట్. ఇప్పుడు నాకు మొన్న ఒక అతను వచ్చాడు దగ్గరికి, సార్ నేను ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్లికేషన్ తీసుకొచ్చాను మీకు. ఏంటది? నా ఆబ్వియస్లీ ఉంటుంది కదా. అసలు ఈ అప్లికేషన్ మీ దగ్గర ఉంటే అసలు క్లయింట్కి మీకు మధ్య గొడవే జరగదు. బాబు రారా బాబు కూర్చుందాం మాట్లాడుకుందాం అని చెప్పి కూర్చున్నాం. అతను తీసుకొచ్చింది నాకు అసలు ప్రాబ్లమే కాదు, కానీ అతను 4 హోటళ్ళు తిరిగిన తర్వాత అతనికి అది ప్రాబ్లంలాగా అనిపించింది. హీ సాల్వ్ ద ప్రాబ్లం, బట్ అది నాకు రియల్ ప్రాబ్లం కాదు. ఆ రోజు నాకు వెలిగింది, ఓహో ఇన్ని రోజులు నేను చూసిన ప్రాబ్లమ్ని ప్రాబ్లం అనుకుని దానికి సొల్యూషన్ రాసుకుని నేను తిరుగుతున్నాను, కానీ రియల్ ప్రాబ్లం వాళ్ళకి అది కాదు, వాళ్ళకి ఇంకేదో ఉంది. నేను అంత టైం స్పెండ్ చేస్తే కానీ నాకు ఆ ప్రాబ్లం తెలియదు అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. యు గాట్ మై పాయింట్? రైట్. యా. ఒక కొత్త వచ్చి చూపించేదాకా నాకు తెలియలా. అతను చూసి నాకు చాలా జాలేసింది. ఇది నాకు ప్రాబ్లమే కాదు, ఇది నాకు ప్రాబ్లం అనుకుంటున్నాడు. దానికోసం వాడు హీ స్పెంట్ ఆల్మోస్ట్ 6 months అండ్ హీ బ్రాట్ ఏ అప్లికేషన్. వాడికి ఎట్లా చెప్పాలి అర్థం కాల. అరే ఇది నా రియల్ ప్రాబ్లం కాదు, నా రియల్ ప్రాబ్లం వేరే ఉందని చెప్తే అది కూడా యాడ్ చేద్దాం సార్ మెల్లగా, మీరు ఇది ఫస్ట్ యాడ్ చేయండి. దీనికి సార్ ప్రాబ్లంకి నాకు సొల్యూషన్ ఆల్రెడీ ఉంది, నువ్వు ఇచ్చి నాకు సార్. నేను లిటరల్ చాలా మంది అజ్యూమ్ చేసుకొని ప్రొడక్ట్స్ క్రియేట్ చేసుకున్నారు. రియాలిటీకి వచ్చి ఒకరితో నలుగురితో మాట్లాడదామని అప్రోచ్ లేదు. సో స్పెండ్ మచ్ టైమ్ విత్ యువర్ క్లయింట్స్. కాఫీ కలవండి, ఆర్ పొటెన్షియల్ క్లయింట్స్. ఎస్, నేను అందుకే మా క్లయింట్స్ ప్రతి ఒక్కళ్ళు ఏమిటో తెలుసా, వీక్లీ వన్స్ కాఫీ విత్ పీకే రండి, మా ఫ్యాక్టరీకి రండి, నా ఫ్యాక్టరీ చూడండి, నా వాటర్ చెక్ చేయండి, నా కెమికల్స్ చెక్ చేయండి, నా మిషన్స్ చెక్ చేయండి, నా డెలివరీ బాయ్స్ తోటి మాట్లాడండి. మీరు రాలేకపోతున్నారా మీ జిఎంని పంపించండి, లేదా మీ హౌస్ కీపింగ్ మేనేజర్ని పంపించండి. సో దట్ మీకు అసలు రియల్ థింగ్ అర్థమవుతుంది. అప్పుడు నాకు కొంచెం టైం వస్తే నేను అడుగుతాను, సార్ రియల్ ప్రాబ్లం ఇంకేమైనా ఉందా, నేను ఇంకేమైనా చేయగలుగుతానా మీకు అన్నప్పుడే నాకు పాయింట్ దొరుకుతుంది. లేదో హడావిడిలో ఉంటారు, వెళ్ళిపోయి సార్ నాకు కొంచెం మార్కెట్ సర్వే ఉంది, నేను మీతో మాడదాం. ఎందుకంటే అక్కడ ఫుడ్ మీదో, రూమ్ మీదో, ప్లంబింగ్ మీదో ఏదో గొడవలో ఉంటారు వాళ్ళు పాపం. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని మనం టైం అడగడం కరెక్ట్ కాదు. అందుకే నేను ఇన్వైట్ చేస్తాను. ఇన్వైట్ చేసినప్పుడు ఏంటి, అరగంట పెట్టుకుని వస్తాడు, వీడు ఎట్లాగో అరగంట తినేస్తాడు నన్ను అని చెప్పి వస్తారు. లేదా నేను అడుగుతాను, సార్ విల్ హ్యావ్ ఏ కాఫీ. మీ ఆఫీస్లో వద్దు, నా ఆఫీస్లో వద్దు. మీ ఆఫీస్లో ఉన్నంతసేపు మీ మేనేజర్లు మీ వాళ్ళు వచ్చి మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, నా ఆఫీస్లో ఉన్నంతసేపు మా వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో విల్ హ్యావ్ ఏ కాఫీ. మీరు మా ప్లేస్కి వచ్చారనుకోండి ఫ్యాక్టరీకి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తా. అప్పుడు కదా నాకు రియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ మై క్లయింట్ తెలుస్తుంది. అప్పుడు కదా నేను ప్రొడక్ట్కి దాన్ని నిజంగా, అప్పుడు నేను ధైర్యంగా 4-20 పాడ్కాస్ట్లు ఇచ్చేసి ఇది రియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద మార్కెట్, నేను ఇస్తున్నాను చూసుకోండి, కావాలంటే రండి లేకపోతే లేదు అని రామ్ గోపాల్ వర్మ రేంజ్లో చెప్పచ్చు. స్టిల్ నేను ఇంకా నేర్చుకుంటున్నా. ఐ ఫీల్ ఇంకా 5-6%లో ఉన్నాను. మొన్న కూడా క్లయింట్తో అలాగే నాకు డిఫరెన్స్ వచ్చింది. నేను చెప్పేది ఆయనకు అర్థం అవ్వట్లేదు, ఆయన చెప్పేది నాకు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ హోంవర్క్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి సారీ చెప్పాను. ఎందుకనంటే నేను చెప్పిన మాటల్లో కొంచెం నేను నా వ్యూ చెప్తున్నాను కానీ ఆయన వ్యూ అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి సార్ నేను నిన్న చాలా అగ్రెసివ్గా ఉండే, బికాస్ నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆన్సర్ మీ దగ్గర తీసుకొచ్చాను అనుకున్నాను, కానీ మీ ప్రాబ్లం వేరే ఉందన్న విషయం నాకు అర్థం కాలేదు సార్ అని మళ్ళీ ఆయనకు చెప్తే, సరే ఏం కాదు వయసు అలాంటిది, మళ్ళీ కూర్చుందాం మనం అని చెప్పి పంపించాడు. హీ మైట్ గివ్ మీ ఛాన్స్ అగైన్ 2-3 months తర్వాత. బట్ నేను క్లియర్ చేసుకుని వచ్చా. అలా వన్ థింగ్ నాకు ఏం అర్థమైందంటే, బికాజ్ ఐ నో యూ ఫ్రమ్ పాస్ట్ 3 years, ఒక ఆంటర్ప్రెన్యూర్ అన్న పర్సన్కి కంటిన్యూస్గా లెర్నింగ్ అనేది ఉండాలి మీతో పర్టికులర్గా. ఎందుకంటే పీకే ఈజ్ అ మెకానికల్ ఇంజనీర్, హీ స్టార్టెడ్ లాండ్రీ గురించి తెలుసుకున్నాడు. తర్వాత పీకే ఎవరికి తెలియదో పీకే లా చేశాడు. లా చేసినప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఏంటది నిఫ్ట్లో చేస్తాడు, రేపు ఇంకోటి చేస్తాడు. హీస్ కంటిన్యూస్లీ లెర్నింగ్. సో వన్ థింగ్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యూ ఇస్ టు లెర్న్ కన్సిస్టెంట్లీ. ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ పీకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. టైం ఇచ్చినందుకు, సామెతలు చెప్పినందుకు, బ్రేక్ డౌన్ చేసినందుకు, అండ్ ఒక భయంకరమైన ఇన్సైట్ చెప్పినందుకు నా బుర్ర పాడైపోయింది. ఆ యాప్లు కూడా ఏంటో పంపించు, మేము దాంట్లో వేసుకొని వాళ్ళకి బ్లాక్ చేసి పెడతాం. అన్ని పంపిస్తా. థ్యాంక్స్ అలాట్ వివేక్. అండ్ వచ్చి మాట్లాడినప్పుడల్లా నాతో నేను ఎక్కువ మాట్లాడుకున్నట్టు అండ్ నాకు నేను ఇంకేదో నేర్చుకుని వెళ్తున్నట్టే అనిపిస్తుంది నాకు. అండ్ లాస్ట్ పాడ్కాస్ట్ నాకు తెలిసి వ్యూస్ తెలియదు, కానీ నాకు కనీసం ఒక 50-60 కాల్స్ వచ్చి ఉంటాయి. సేయింగ్ కొంతమంది, అన్న నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నీ పాడ్కాస్ట్ చూసి నాకు ఆగాను,
2 years తర్వాత స్టార్ట్ చేస్తాను. కొంతమంది నీ పాడ్కాస్ట్ చూసిన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే నా దగ్గర రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. సో ఒకసారి వచ్చి కలుస్తాను. సో ఐ ఫీల్ ఈ ఇండస్ట్రీ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో నాకు 100% నువ్వు అన్ని పాజిటివ్ పాయింట్స్ చూపించావు నాకు. సో ఎనీ టైం నువ్వు పిలవాలి కానీ అద్భుతంగా వస్తాను. థ్యాంక్ యూ పీకే. టేక్ కేర్, బాయ్.